హలో అండి, శ్రోతలకు నమస్కారం. విదుర్ నీతి నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. డైమండ్ అపార్ట్మెంట్స్ పోర్టికోలో ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఆపద్బాంధవుడిలా వచ్చి ఆపదలోని అవలను కాపాడాడు, గూండాల్ని తరమేశాడు. కానీ కన్ను మూసి తెరిచేలోపు అతడి జాడలేదు. హెల్మెట్ పెట్టుకున్నాడు. ఎవరతను, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు తెలియక విచిత్రంగా చెప్పుకొని ఆరంభించారు అక్కడి వాళ్ళు. ఈ లోపల అదంతా నీకు అవసరమా, మనకెందుకు వాళ్ళతో గొడవ? వెనుక కూర్చున్న మాన్విత విదురు మీద కోప్పడింది. నిన్ను కూడా ఎవరన్నా అల్లరి చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? నా వల్ల కాదు. నువ్వు నా వెనుక కూర్చోవడం నువ్వు తెలిసిన వాళ్ళు చూస్తే అనుమానిస్తారు. చున్నీతో ముఖం కప్పుకో హెచ్చరించాడు. వెంటనే కళ్ళు మాత్రం కనిపించేలా ఉంచి చున్నీతో ముఖాన్ని కవర్ చేసుకుంది మాన్విత. నా ఉద్దేశం అది కాదు. నువ్వే సమస్యల్లో ఉన్నావు. మధ్యలో ఈ పరోపకారాలు మంచిది కాదని. ఇదే ఎవరికి వాళ్ళు ఇలా ఆలోచించబట్టే అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. న్యాయధర్మాలకు చోటు లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా అవినీతి కంపు కొడుతోంది. అంతా మనం నిర్మూలించలేకపోవచ్చు. చూస్తూ చూస్తూ నిస్సహాయాలకు సాయం చేయలేకపోతే మనం మనుషులమే కాదు అన్నాడు. అతడివి చాలా ఉన్నత భావాలు. మాటల్లో వాస్తవం ఉంటుంది, జీవితం ఉంటుంది. జీవితానికి అర్థం తెలుస్తుంది. ఈ మూడు రోజుల్లోనూ అతడి గురించి తాను తెలుసుకున్న సత్యం ఇది. అతడితో తను అనువాదించలేదు. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఇవాళ వాతావరణం పొడిగా ఉంది. మబ్బులు తొలగి ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యకాంతిలో కాస్త వేడి అధికంగా ఉందనిపిస్తుంది. సాయంకాలానికి వర్షం పడుతుందేమో. 20 నిమిషాల ప్రయాణం తర్వాత బెంజ్ సర్కిల్ దాటి వినాయక్ థియేటర్ వద్దకు చేరుకున్నారు. థియేటర్ సమీపంలో రోడ్డు సైడ్లో స్కూటర్ ఆపాడు విదుర్. మాన్వితకు ఏమీ అర్థం కావటం లేదు. సినిమాకు తీసుకొచ్చాడు అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది సినిమా టైం కాదు. అప్పుడు సరిగ్గా 9 గంటల సమయం. దిగనా అడిగింది. అతడి చూపులు ఎదురుగా రోడ్డు అవతల బస్ స్టాప్ మీద ఉన్నాయి. అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న కొందరు ప్రయాణికులు ఉన్నారు. అంతకుమించి విశేషం ఏమీ లేదు అక్కడ. మాన్వితకు టెన్షన్గా ఉంది. ఏం జరగబోతోంది? ఎవరి కోసం నిరీక్షణ? ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే సమయం 9:30 చేరుకుంది. అదే సమయంలో అటు నుంచి ఒక పాత బైక్ రివ్వన వచ్చి బస్ స్టాప్కి 50 గజాల దూరంలో ఆగింది. బైక్ మీద వ్యక్తి ముఖం తెలియకుండా హెల్మెట్ కవర్ చేసుకున్నాడు. విదుర్ వయసే ఉండొచ్చు అనుకుంది మాన్విత. అతడు ఇటే చూస్తున్నాడు. విదుర్ బటన్ వేలు చూపిస్తూ చేయి ఊపాడు. అతను అలాగే సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత బైక్ సైడ్ బాక్స్ మీద 3 సార్లు తట్టాడు. ఉన్నట్టుండి స్కూటర్ దిగాడు విదుర్. మాన్వి స్కూటర్ తీసుకుని బెంజ్ సర్కిల్ వైపు స్లోగా పద, నీ వెనకే వస్తాను, తర్వాత నన్ను ఫాలో చెయ్యి, గో ఆన్ అంటూ హెచ్చరించి ట్రాఫిక్ బస్ స్టాప్ వైపు వెళ్ళిపోయాడు విదుర్. చూస్తుంటే అంతా ఏదో సినిమాలో సస్పెన్స్ సీన్లా ఉంది మాన్వితకు. అందుకే వెంటనే అక్కడి నుంచి కదలలేదు. ముందుకు జరిగే హ్యాండిల్ అందుకుని అటే చూస్తూ స్కూటర్ స్టార్ట్ చేసింది. విదుర్ సరాసరి బైక్ వద్దకు వెళ్ళాడు. బైక్ మీద వచ్చింది ఎవరో కాదు, అతడి ఆప్తమిత్రుడు కోసలరావు. నిన్న నెట్లో చాటింగ్ తర్వాత వెంటనే రంగంలోకి దిగాడు అతను. స్వయంగా కావలసిన ఏర్పాట్లతో రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశాడు. మూడవ మనిషికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగమే ఈ ఏర్పాటు. ఇద్దరూ హెల్మెట్ తీయలేదు. ఆప్యాయంగా చేతులు కలుపుకున్నారు. ఒకే ఒక్క నిమిషం మాట్లాడుకున్నారు. విదుర్ భుజం తట్టి కదిలాడు కోసలరావు. అంతలో మరో బైక్ రివ్వన వచ్చి అతడి పక్కన ఆగింది. కోసలరావు వెనుక కూర్చోగానే ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ట్రాఫిక్లో కలిసిపోయింది. ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు విదుర్. ఇదంతా గమనిస్తూ స్లోగా స్కూటర్ని పోనిస్తోంది మాన్విత. ఆమెను దాటి ముందుకెళ్ళాడు విదుర్. అతన్ని ఫాలో చేయనారంభించింది ఆమె. విదుర్ బెంజ్ సర్కిల్ నుండి బైక్ను బందర్ రోడ్డుకి మళ్లించాడు. కొంత దూరం రాగానే రైట్కి తిరిగి విశాలాంధ్ర రోడ్డులోకి ఎంటర్ అయ్యాడు. అతడిని ఫాలో అవుతూ వస్తోంది మాన్విత. ఆమెకు కోపంగా కూడా ఉంది. ఎక్కడికో చెప్పకుండా ఈ అడ్డదారులు ఏమిటో అర్థం కావటం లేదు. విశాలాంధ్ర ఆఫీస్ దాటి ఏలూరు రోడ్ని క్రాస్ చేసి సీతారామరాజు వంతెన మీదుగా రైల్వే స్టేషన్ చేరుకున్నాడు విదుర్. స్టేషన్ రోడ్డు మధ్యలో ఎవరూ లేని చోట చెట్టు నీడన బైక్ ఆపాడు. ఆగమని మాన్వితకు సిగ్నల్ ఇచ్చాడు. అతడి పక్కకొచ్చి స్కూటర్ ఆపింది మాన్విత. ఇప్పుడేం చేయాలి? బళ్ళు స్టేషన్ స్టాండ్లో పడేసి రైలు ఎక్కుదామా అంది కోపంగా ఉందా? బైక్ సైడ్ బాక్స్ ఓపెన్ చేసి చిన్న బ్రీఫ్ కేస్ బయటకు తీస్తూ అడిగాడు. ఉండదా? ఓ మాట ముందే చెప్తే టెన్షన్ ఉండదు కదా అంది మాన్విత. టెన్షన్ ఎందుకు? నిన్న నెట్ ముందు కూర్చుంది ఇందుకే. వచ్చినవాడు నా ఫ్రెండు.
పోలీసులు కేసు మూసేసినంత మాత్రాన ప్రమాదం తప్పిపోయిందనుకోవడానికి లేదు. అందుకే ఈ ఏర్పాటు. ఇక్కడి నుంచి మనం విడిపోయి సరిగ్గా 3 గంటల తర్వాత ఇదే చోట కలుసుకుంటున్నాం. అంటే మధ్యాహ్నం 1 గంటకు తిరిగి ఇక్కడ కలుసుకుంటాం. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏం చేయాలి చెప్తా, ఈ చీటీ తీసుకో అంటూ ఒక పేపర్ ఇచ్చాడు. అరటావు సైజు పేపర్ అది. అందులో విదురు కొలతలు ఇచ్చి 3 జతల బట్టలు రాశాడు. దిగువన చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాటిలో మేకప్ సామాగ్రి కూడా ఉంది. ఆమె పేపర్లో రాసింది చూస్తుండగా బ్రీఫ్ కేసు ఓపెన్ చేశాడు. యథాలాపంగా అందులోకి చూసి షాక్ అయిపోయింది మాన్విత. వరుసగా నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. అన్నీ 500, 1000 నోట్ల కట్టలు. సుమారు 5-6 లక్షలు ఉండొచ్చు అనుకుంది. వాటితో పాటు నల్లగా నిగనిగలాడుతూ ఒక రివాల్వరు, కొన్ని బుల్లెట్ బాక్సులు ఉన్నాయి. అందులోంచి 50,000 కట్ట ఒకటి తీసుకుని బ్రీఫ్ కేసు మూసి సైడ్ బాక్స్లో వేసి లాక్ చేసేశాడు. నోట్ల కట్టలోంచి 500 నోట్లు 2 మాత్రం తీసుకుని జేబులో ఉంచి మిగతా డబ్బు ఆమె చేతిలో పెట్టాడు. జాగ్రత్త, ఆ పేపర్లో రాసినవన్నీ కొన్ని తీసుకురావాలి. ఇవన్నీ గాంధీనగర్లో కానీ బీసెంట్ రోడ్లో కానీ దొరుకుతాయి. గుర్తుపెట్టుకో, 1 గంటకి ఇక్కడ ఉండాలి అన్నాడు. వీటికి ఇంత డబ్బు అక్కర్లేదనుకుంటాను. మిగిలింది నీ వద్ద ఉంచు. ఓకే, బట్ నీ వద్ద రివాల్వర్ ఉందిగా, ఇంకోటి ఎందుకు? పిచ్చి ముద్దు, ఆలోచించు. నా దగ్గరది సర్వీస్ రివాల్వర్, ఎస్ఐది. ఇందులో ఒక బుల్లెట్ ఉంది. ఎవరినన్నా షూట్ చేస్తే బుల్లెట్ని బట్టి గుర్తుపట్టేస్తారు. నేను బతికే ఉన్నట్లు పోలీసులకు తెలిసిపోతుంది. సో ఇక దీంతో అవసరం లేదు. అదన్నమాట సంగతి. ఓకే, 1 గంట, మర్చిపోకు. భోజనం కోసం ఆలోచించుకు, బయట తినేయి అన్నాడు. తలూపింది మాన్విత. ఆమె రైల్వే గేట్ దాటి కనుమరుగయ్యే వరకు ఆగి తన బైక్ స్టార్ట్ చేశాడు విదుర్. అది టాప్లెస్ జీప్. బీఆర్టీఎస్ రోడ్లో స్లోగా పోతుంది. డ్రైవర్ గాక అందులో 4 గుండాలున్నారు. జీప్ భానునగర్ సమీపంలో సాయిబాబా గుడి వద్ద లెఫ్ట్ రోడ్డుకి తిరిగి రైల్వే గేట్ వైపు పోతుండగా డ్రైవర్ పక్క సీట్లో వాడి జేబులో సెల్ మోగింది. రైల్వే గేట్ యువతల రోడ్కి ఎడం పక్క అంతా సత్యనారాయణపురం రైల్వే కాలనీ, కుడి పక్క భానునగర్ ఉన్నాయి. ఎదురుగా రైల్వే గేట్ దాటితే మధురానగర్ ప్రాంతం. సెల్ అందుకుని జీప్ ఆపమన్నాడు గుండా. అవతల లైన్లో ఉంది వివేక్, తమ బాస్. ఏమైందిరా, ఆచూకీ ఏమైనా తెలిసిందా అడుగుతున్నాడు. ఆ పని మీదే ఉన్నాం సార్. 4 బ్యాచ్లుగా విడిపోయి తలో పక్కగా ముమ్మరంగా గాలిస్తున్నాం రిపోర్ట్ చేశాడు. యూసఫ్ మీతో ఉన్నాడా? ఉన్నాడు సార్. మీలో విదుర్ బాగా తెలిసినవాడు యూసఫ్ మాత్రమే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతకమను. అలాగే సార్. వాడు బతికుంటే మా చేతిలోంచి తప్పించుకోలేడు. బతికే ఉంటాడు. ఆ కోణంలోంచే గాలించండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడే మధురానగర్ స్టేషన్ వైపు వెళ్తున్నాం. మెయిన్ సిటీలోకి వాడు వచ్చే అవకాశం లేదు. మారుమూల ఎక్కడో సంచరిస్తూ ఉండాలి. అందుకే ఇటు సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, మధురానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు అన్నీ గాలిస్తున్నాం. వెరీ గుడ్, అలర్ట్గా ఉండండి. లైన్ కట్ చేశాడు వివేక్. జీప్ ముందుకు కదిలింది. వాళ్ళ జీప్ గేటును సమీపిస్తుండగా అప్పుడే గేట్ దాటిన మాన్విత ఆ జీప్ పక్క నుంచే వెళ్ళిపోయింది. గేట్ దాటి కుడి పక్కగా స్టేషన్ రోడ్లోకి తిరిగింది జీప్. మాన్విత గేట్ దాటగానే తన బైక్ స్టార్ట్ చేస్తాను. విదుర్ నేరుగా ఆ జీప్కి ఎదురయ్యాడు. హెల్మెట్తో ముఖం కవర్ చేసుకున్న విదుర్ని గుండాలు గుర్తించలేదు. కానీ యథాలాపంగా నుంచి అటు చూసి షాక్ అయ్యాడు విదుర్. తన అంచనా 100% నిజమైంది. వాళ్ళు తన కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. యూసఫ్ వివేక్ మనిషి. తనని గుర్తించడం కోసమే వాడిని ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి పంపించి ఉంటారు. కొద్దిలో ప్రమాదం తప్పిపోయింది. కానీ తను మాన్వితతో చెట్టు కింద ఉండగా వచ్చుంటే ఖచ్చితంగా తనను అనుమానించేవాడు యూసఫ్. ఇక మీదట తను మరింత జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ బైక్ వేగం పెంచి జీప్ పక్క నుంచే దూసుకెళ్ళిపోయాడు. విదురు తిరిగి స్టేషన్ రోడ్లోకి వచ్చేసరికి టైం మధ్యాహ్నం 1:20. అంటే తను 20 నిమిషాలు లేటు. మాన్విత పర్చేసింగ్ ముగించుకొని వచ్చిందో ఇంకా రాలేదో అనుకుంటూ గేట్ దాటి బైక్ని స్టేషన్ రోడ్లోకి తిప్పబోతూ ఉలిక్కిపడి బైక్ని సడన్ బ్రేక్తో ఆపాడు. ఊహించని దృశ్యం కంటపడేసరికి షాక్. అంతకుముందు తను మాన్విత ఏ చెట్టు కింద ఆగాడో అదే చెట్టు నీడన ఇప్పుడు తన కోసం వెతుకుతున్న గూండాల జీప్ ఆగింది. 200 గజాల దూరంలో ఉన్న అక్కడి దృశ్యం స్పష్టంగానే కనబడుతుంది. పక్కన బ్రాందీ షాప్ ఉంది. వాళ్ళంతా భోజనం, మందు తెచ్చుకుని జీప్లో కూర్చొని తిని తాగుతున్నారు. అది అలా ఉంచితే తనకన్నా ముందే వచ్చి తన కోసం అక్కడే వెయిట్ చేస్తోంది మాన్విత. జీప్కి అవతల ఎడంగా తన స్కూటర్ మీద కూర్చొని ఉంది. దిక్కులు చూస్తోంది.
ఇటు చూస్తుందేమో, చేయి ఊపుదామంటే ఊహు. ఆమె అటు స్టేషన్ క్యాంటీన్ వద్ద నిలబడిన జనాన్ని చూస్తోంది. యూసఫ్ ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. చూపు కాకి చూపే కానీ జ్ఞాపక శక్తి ఎక్కువ వాడికి. రెండోసారి వాళ్ళకి ఎదురవ్వటం మంచిది కాదు. ఏం చేయాలి? మాన్విత మీద పిచ్చి కోపం వస్తుంది. 5 నిమిషాలైనా ఆమె ఇటు చూడనే లేదు. ఆమె సెల్ నెంబర్ తనకు సరిగా గుర్తులేదు. ఏదో ఒకటి చేసి ఆమెను అక్కడి నుంచి కదపాలి ఆలోచిస్తున్నాడు. ఇంతలో 12 ఏళ్ల కుర్రాడు ఒకడు చిన్న సైకిల్ మీద అటుగా వచ్చాడు. హ్యాండిల్ పుచ్చుకొని వాడిని ఆపాడు. ఎరా, 5 రూపాయలు ఇస్తాను, చెప్పినట్టు చేస్తావా అన్నాడు విదురు. 10 రూపాయలు ఇస్తే చేస్తాను అన్నాడు వాడు. 10 రూపాయల నోటు వాడి చేతిలో పెట్టాడు. ఏం చేయాలి అడిగాడు కళ్ళెగరేస్తూ. ఏం లేదు, అక్కడ జీప్ ఉందా? దాని వెనకే స్కూటర్ మీద ఓ అమ్మాయి కూర్చునుందా? ఉంది. నువ్వు ఆ జీప్ దాటగానే ఓసే నీ మొగుడు గేటు దగ్గర ఉన్నాడే అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపో, అంతే. ఇంతేనా? కానీ నన్ను తంతారేమో సందేహించాడు వాడు. నువ్వు ఆగు కదా, నీ దారిని వెళ్ళిపో, వెరీ సింపుల్ అన్నాడు విదుర్. అయితే ఓకే. సైకిల్ను జీప్ దిశగా పోనిచ్చాడు వాడు. కుర్రాడు చాలా హుషారైన వాడు. చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. జీపు దాటగానే ఒసే నీ మొగుడు గేటు దగ్గర ఉన్నాడే అని బిగ్గరగా 2 సార్లు అరుస్తూ వెళ్ళిపోయాడు. మొదటిసారి విన్నప్పుడు ఎవరినో అనుకుంది మాన్విత. రెండోసారి విన్నప్పుడు డౌట్ వచ్చి గేట్ వైపు చూసింది. ఆమె చూడగానే చేయి ఊపాడు విదుర్. అంతే, థర్మామీటర్లో పాదరసంలో ఆమెకు చివ్వన పొంగుకొచ్చిన కోపం. ఆ కుర్రాడు తన్ను ఉద్దేశించి అన్నాడు, పొగరు చెప్తా, ఇవాళ అయిపోయావా నా చేతులు అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేసి రివ్వున బయలుదేరింది. తిండి రందిలో ఉన్న గూండాలు ఇదేమీ గమనించలేదు. ఆమె బయలుదేరటం చూడగానే తన బైక్ స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి వేగంగా పోనిచ్చాడు విదుర్. ఆమెకు అసలే ముక్కు మీద ఉంటుంది కోపం. వార్ డిక్లేర్ చేస్తోందని తెలుసు. తిన్నగా సాయిబాబా గుడి వరకు వెళ్ళి రైట్ రోడ్లోకి కట్ చేసి రైల్వే కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపాడు. వెనకే దూసుకొచ్చిన మాన్విత స్కూటర్ ఆపి కోపంగా అతడి మీదకి వచ్చేసింది. రాలేవా? చెప్పిన చోటికి రాలేవా? పిల్లాడి చేత అర్పిస్తావా? ఏంటది? వసే నీ మొగుడు గేటు దగ్గర ఉన్నాడేనా? ఏరా, నువ్వు నా మొగుడివా? చంపేస్తా నిన్ను అంటూ గిల్లి రక్కుతుంటే బలవంతంగా ఆమెను ఆపాడు విదుర్. ఆగవే రాక్షసి, నీ రక్కులతోనే ఒళ్ళంతా పుళ్ళు పడేట్టుంది. ఆ విధవ అలా అరిస్తే నా తప్ప? నేను అలా చెప్పలేదు అన్నాడు. మరెలా చెప్పావు? ఓ అమ్మాయి, నీ ఫ్రెండ్ గేట్ దగ్గర ఉన్నాడని అరవమన్నాను. ఆ విధవికి నోరు తిరక్క అలా అరచినట్టున్నాడు. నా తప్ప? కాదు, అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు నీ కయ్యాల బుద్ధి. అయినా వచ్చిన వాడి తిన్నగా రాకుండా పోకిరి వేషాలేమిటి? ఒళ్ళు మండి ఏం చేయమంటావే? నువ్వు ఎక్కడాగావో తెలుసా? పోయి ఆ గుండెల జీప్ వెనకే ఆగుతావా? నువ్వు అక్కడేగా ఉండమంటే ఉండటమేనా? పరిసరాలు గమనించుకోవద్దా? ఆ జీప్లో వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నువ్వు ఇటు చూస్తావేమో, చేయి ఊపి సిగ్నల్ ఇద్దామంటే ఎటో చూస్తున్నావు. అందుకే అలా చేశాను అంటే వాళ్ళు నమ్మేనట్టు చూసింది. అవును, వాళ్ళల్లో యూసఫ్ అనేవాడికి నేను బాగా తెలుసు. ఓకే, పద ఫ్లాట్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, అన్నీ తెచ్చావు కదా? ఒక్కటి వదలలేదు. ఆమె తెచ్చిన కవర్లోంచి ముసలి గెటప్కి అవసరమైన విగ్గు, దుస్తులు అన్నీ ఒక కవర్లో వేసుకుని మిగిలినవి ఆమెకి ఇచ్చేశాడు. ఇక నువ్వు ఫ్లాట్కి వెళ్ళిపో అన్నాడు. నువ్వు? సరిగ్గా 4 గంటలకి ఒక ముసలాడు నీ ఫ్లాట్కి వస్తాడు, దయ్యాన్ని వదిలించడానికి. నీకు తాతయ్యగా వస్తున్నా, కంగారు పడకు. ఓకే. వాతావరణం మారుతుంది, వాన వస్తుందేమో, త్వరగా వెళ్ళు. రాత్రికి వంట చెయ్యి. సరే. మాన్విత స్కూటర్ మీద వెళ్ళిపోయింది. వెనకే బైక్ మీద మరో దిశగా సాగిపోయాడు విదురు. సాయంకాలం సమయం సరిగ్గా 4 గంటలు. ఆకాశం తిరిగి మబ్బులు పట్టింది. సూర్యుడు కనబడడం లేదు, కానీ వాన పడే సూచనలు లేవు. ఆ టైంలో సూటిగా గేట్ దాటి డైమండ్ అపార్ట్మెంట్స్ ఆవరణలో ప్రవేశించింది స్ప్లెండర్ బైక్. ఆ బైక్ మీద ఒక వృద్ధుడు. విదురు బాగా తెలిసిన వాళ్ళైనా సరే ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపట్టలేరు. వృద్ధుడి వేషంలో అంత బాగా ఒదిగిపోయాడు విదురు. సుమారు 70 దాటిన వయసు, ముగ్గుబుట్టలా పండి భుజాల మీద పడుతున్న జుట్టు, గుబురు మీసం, ఒత్తుగా పెరిగిన గడ్డం, జ్యోతుల్లా ప్రకాశించే తేజోవంతమైన కళ్ళు, ₹1 కుంకుమ బొట్టు, మెడలో 2 రుద్రాక్ష దండలు, తెల్లటి మల్లు పంచె, సిల్కు జుబ్బ, భుజాన జరీ కండువాతో గంభీరమైన రూపం. పార్కింగ్లో మాన్విత స్కూటర్ పక్కన తన బైక్ లాక్ చేశాడు. భుజాన రంగున్ సంచి వేలాడుతుంది. సైడ్ బాక్స్ నుంచి బరువుగా మరో గుడ్డ సంచి తీశాడు. వంకీ బెత్తం పుచ్చుకొని కుడికాలు కాస్త ఎత్తి వేస్తూ పోర్టికోలోకి నడిచాడు. అక్కడున్న కాపలా సెంట్రీ అతన్ని చూడగానే అప్రయత్నంగా నమస్కరించాడు. శుభమస్తు, సుఖంగా ఉండగా వెధవ అంటూ
దీవించాడు వాడిని. పైగా ఇక్కడ సెంట్రీ నువ్వేనా అని అడిగాడు. అవును స్వామి అన్నాడు వినయంగా. ఇక్కడ నా మనవరాలు ఉంటుంది, పేరు మాన్విత. ఏ ఫ్లాటో కాస్త చెప్పగలవా? ఆ మాట వినగానే సెంట్రీ సంతోషంతో తబ్బిబ్బైపోయాడు. ఆహా స్వామి, ఆ తల్లి మీ మనవరాలా? అందుకే మరి తాతగుణం పుణికిచ్చుకుంది. అంత మంచి అమ్మాయిని మా ఫ్లాట్లో కాకడా పెట్టి వెతికినా దొరకదు స్వామి. అంత గొప్ప మనసు, నోరు తీర్చి అడగాలే కానీ సాయం చేయకుండా ఉండదు. 2 మాసాల క్రితం నా కూతురు పెళ్లి చేస్తుంటే 10,000 ఇచ్చింది స్వామి. ఆ తల్లి రుణం తీర్చుకోలేను. 3వ అంతస్తులో ఎదురుగా ఉన్న వరండాలోనే ఆమె ఫ్లాటు అంటూ ఫ్లాట్ నెంబర్ చెప్పాడు. రండి స్వామి, నేనే తీసుకెళ్తాను. బ్యాగ్ ఇలా ఇవ్వండి, నేను తెస్తాను. వయసు అయింది, బరువు మోయలేరు అంటూ బ్యాగ్ అందుకోబోతుంటే వారించాడు విదురు. అరే, నీ పేరేమిట్రా అని అడిగాడు. కోటయ్య అండి. చూడు కోటయ్య, మన వీపు దూరద పుడితే మనమే గోక్కోవాలి. పక్కవాడు వచ్చి గోక్కుడు కదా, అలాగే మన బరువు మనమే మోసుకోవాలి. ఇంకొకడికి ఇవ్వకూడదు. నీ పని చూసుకొని వెడతా కానీ ఓ వారం రోజులు ఇక్కడే ఉంటాను. నా బైక్ని కాస్త చూసుకో వెదవది, దేశంలో దొంగలు ఎక్కువైపోయారు అంటూ 500 నోటు ఒకటి తీసి వాడి చేతిలో పెట్టాడు వృద్ధుడు. పరమానంద పడిపాడు సెంట్రీ. పైకి వెళ్లే మెట్లు వరకు వచ్చి దారి చూపించి మరీ వెళ్ళాడు. మెట్లెక్కుతున్న విదిరికి తెలియదు అక్కడ మాన్విత ఫ్లాట్ ముందు ఒక రచ్చ జరుగుతోందని. ముఖద్వారం బోల్ట్ వేసి లాక్ చేసుకుని మరీ లోపల కూర్చుంది మాన్విత. బయట నుంచి వాడి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. దబదబా తలుపు కొడుతున్నాడు, కాళ్ళతో తన్నుతున్నాడు. ఏయ్ మాన్వి, మర్యాదగా తలుపు తీస్తావా, పగలగొట్టి రమ్మంటావా? చెప్పవే, నన్ను మోసం చేస్తావా, నన్ను కాదంటావా, మాట్లాడవే. బయట నుంచి అరుస్తున్నాడు వాడు. మాన్వితకు చెమటలు పట్టేశాయి. మధ్యాహ్నం 2 గంటలకు ముందే ఫ్లాట్కి చేరుకుందామే. విదిరి కోసం నిరీక్షిస్తూ సోఫాలోనే నిద్రపోయింది. 5 నిమిషాల క్రితం వచ్చాడు ప్రకాష్. తలుపు పైన కింద బోల్ట్ వేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే లోపలికి వచ్చేసేవాడే. వాడు చేస్తున్న అల్లరికి మెలకు వచ్చి భయపడిపోయింది. వెంటనే వెళ్ళి డోర్ లాక్ చేసుకుని లోపలే ఉండిపోయింది. ఇంతవరకు వాడు ఫోన్లోనే బెదిరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఫ్లాట్కి వచ్చేసాడు. తాగున్నాడు. ఏం చేస్తాడో తెలియదు. ఇలాంటి వెధవన తను ప్రేమించింది. మోసం చేసించాలక వచ్చి అల్లరి చుట్టుపక్కల పగిలిపోయే పరిస్థితి వచ్చింది. వీడొక మెత్తని కత్తి అని, తడిగుడ్డతోనే గొంతుకేసే కిరాతకుడని ఊహించలేకపోయింది. తన అందాన్ని పొగుడుతుంటే అభిమాని పెంచుకుని అదే ప్రేమనుకుని గుడ్డిగా మోసపోయింది. తనే కాదు, చాలామంది అమ్మాయిలు మగాళ్ళ చేతిలో ఇలాగే మోసపోతున్నారు. జీవితం అంటే ఏమిటి, మనుషుల్ని ఎలా అంచనా వేయాలి తెలియక సర్వం పోగొట్టుకుని చేతులాగా జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. తన వరకు శీలం చెడకుండా, కన్యత్వానికి భంగం కలగకుండా బయటపడింది. కానీ డబ్బు పోతే పోయింది. ఈ టార్చర్ ఏమిటి? విద్యుత్తో పోలిస్తే వీడు అతడి గాలి కోటికైనా సరితూగుతాడా? అవును. ఏడి విదుర్ 4 గంటలకు వస్తానన్నాడు. త్వరగా వస్తే బాగుండు. దేవుడా దేవుడా, విదుర్ని త్వరగా పంపించు. మనసుతోనే వేడుకుంటూ దుఃఖాన్ని ఆపుకుంటూ గోడ గడియారం వంక చూసింది. 4:05 అయింది టైం. బయట ప్రకాష్ తన్ను అసభ్య పదజాలంతో తిడుతూ తలుపు కొట్టి అల్లరి చేస్తుంటే వినలేక తనలో తన్ను కుమిలిపోసాగింది. సరిగ్గా ఈ పరిస్థితిలో 3వ అంతస్తు కారిడార్లో అడుగుపెట్టాడు ముసలి వేషంలోని విదుర్. మెట్ల వెంట పైకి రాగానే బయట కారిడార్ నుంచి 4 వరండాలు చీలిపోతాయి. చాలా ఫ్లాట్లు ఉన్నాయి. ఎదురుగా వరండాలోని మాన్విత ఫ్లాట్ ఉంది. డైమండ్ ఫ్లాట్స్లో నివాసం ఉండే వారంతా ఇంచుమించు ఉద్యోగస్తులే. 5 గంటల తర్వాత కానీ మగవాళ్ళు ఆఫీసుల నుంచి తిరిగి రారు. వరండాలు అటు ఇటు ఉన్న ఫ్లాట్లోని కొందరు స్త్రీలు బయటకు వచ్చి ప్రకాష్ని చూస్తున్నారు. కొందరు తలుపులు బిడాయించుకున్నారు. అరుపులు విని అలర్ట్ అయిన విదుర్ ఆ కేకలు మాన్విత ఫ్లాట్ ముందు నుంచేనని గ్రహించి నడక వేగం పెంచాడు. వాడి అరుపులను బట్టి మాన్వితను మోసం చేసిన ప్రకాష్ వాడేనని గ్రహించాడు. అలాగని ఆవేశం తెచ్చుకోలేదు. చూడు బాబు, నువ్వెందుకు అరుస్తున్నావో, నీ బాధ ఏమిటో తెలియదు కానీ ఇక్కడ మాన్విత అని ఓ అమ్మాయి ఉంటుంది. ఏ ఫ్లాటో చెప్పగలవా అంటూ శాంత గంభీర స్వరంతో అడిగాడు. వాడు ఎగాదిగా చూశాడు. అయితే ఏంటి, ఎవడరా నువ్వు ముసలి? ఆ వగలాడి ఫ్లాటు ఇదే అన్నాడు రఫ్గా. అది నా మనవరాలు నాయన, అసభ్యంగా మాట్లాడుకు హెచ్చరించాడు. అబ్బో, మాట్లాడితే ఏం చేస్తావా ముసలి నక్క, పిలవగా దాన్ని, ఎత్తుకుపోతా. ఆపగలవా? పిలువు, సవాల్ విసిరాడు ప్రకాష్. తలూపాడు విదుర్. ఓహో, అంత సముద్రం అన్నమాట. నాకు తెలియదులే నాయన, ముసలివాడిని కదా, ఎలా ఎత్తుకుపోతావో చూడాలనుంది. ఇప్పుడే పిలుస్తా. అమ్మాయి మాన్వి, తాతయ్యనే, భూతాల తాతయ్యని వచ్చా. ఇక భయం లేదమ్మా. లోపలి దయ్యాన్ని బయట దయ్యాన్ని కూడా వదిలించేస్తా. బయటికి రా.
అంటూ తలుపు కొట్టి పిలిచాడు విదుర్. ఒక్కొక్కరే తలుపులు తెరుచుకొని స్త్రీలు, వృద్ధులు వరండాలోకి వస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయే మాన్విత తల్లిదండ్రులు వాళ్ళకు తెలుసు కానీ ఈ భూతాల తాత ఎవరో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్నారు. లోపల ఉన్న మాన్విత విదురు గొంతు వినగానే చివ్వున తల తిప్పి డోర్ వంక చూసింది. అంతే, చెంగున లేచి కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. విదుర్ అంటేనే నమ్మకం, విదుర్ అంటేనే భరోసా. ఆ కొద్ది పరిచయంలోనే ఆమెకు అర్థమైపోయింది. ఒక్క దూకులో వెళ్ళి లాక్ తీసి తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న ప్రకాష్ను పట్టించుకోలేదు. పక్కనున్న వృద్ధుడిని చూసి ఆమెకు షాక్. రెప్ప వాల్చటం మర్చిపోయి అలా చూస్తూనే ఉండిపోయింది మాన్విత. వృద్ధుడి వేషంలో ఉంటాడనుకుంది కానీ అచ్చం వృద్ధుడైపోతాడనుకోలేదు. అంతగా వేషంలో ఒదిగిపోయాడు విదుర్. అతడు కాదేమోనన్న సంశయం కూడా ఏర్పడింది. అది గ్రహించి కన్ను కొట్టి అలర్ట్ చేశాడు విదుర్. ఉలికిపాటు చెందిన మాన్విత బయటకు దూకి తాతయ్య అంటూ ఒక్కసారిగా విదురు మీద పడి వాటేసుకుని బోర్న ఏడ్చింది. ఊహించని పరిణామంతో విదురుకి షాక్. అచేతనుడే అయిపోయాడు. నోట మాట వెంటనే పెగలలేదు. తలుపు తీయమన్నాడు కానీ ఇలా వచ్చి మీద పడమన్నాడా? సహజంగా మనిషికి భయమో దుఃఖమో కలిగినప్పుడు స్వాంతన పొందటం కోసం ఒక ఆలంబన కావాలి కాబట్టి ఆత్మీయుని కౌగిలించుకొని వేదన పంచుకుంటారు. కానీ ఇదేమిటి? ఈ అమ్మాయి నిజంగానే భయపడిపోయిందా? అందుకే వాటేసుకుందా? లేక మరేదైనా కారణమా? ఆలోచించే వ్యవధి కూడా విదురికి లేదు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి శరీరం తడబాటు చెందింది. నరాలు బగ్గుమంటున్నంత వేడి సెగ ఒక్కసారిగా గుండెల్ని తాకినట్టయింది. పసిడి కొండలు, సుదతి పర్వాల పొంగులు అంటూ ఎక్కడో చదివిన గుర్తు. మెత్తగా గుండెలకు హత్తుకుపోతున్న ఆమె పొంగులు హంగుల దాటికి తొటిలో చిత్తయిపోయాడు విదుర్. జీవితంలో ఒక అమ్మాయి ఇలాంటి విషమ స్థితిలో హత్తుకుంటుందని ఊహించలేదు. ఇప్పటికీ తను గోటక బ్రహ్మచారి. వేసింది ముసలి వేషమైనా లోపలున్నది పడుచుగుండె. ఓరదేవుడు, ఈ అమ్మాయి ఏమిటిలా వాటేసుకుంది? అమ్మాయి కౌగిట్లో ఇంత మ్యాజిక్ ఉందా? అతడి ఛాతిని చుట్టేసి వదలటం లేదామె. తనలోని ఫీలింగ్స్ని ఎలాగో నిగ్రహించుకుని ఆమె జుట్టు నిమిరి ప్రకాష్ వంక కోపంగా చూశాడు. ఏమయ్యా, నా మనవరాలు ఏం పాపం చేసిందయ్యా? ఇంతగా భయపెట్టేశావు? అడిగేవాళ్ళు లేరనా? నువ్వు లోపలికి పద తల్లి, వీడిని పంపించి వస్తాను అంటూ చిన్నగా కౌగులి విడిపించుకున్నాడు. చప్పట్లు కొడుతూ వెకిలిగా నవ్వాడు ప్రకాష్. నువ్వే ముసలివాడివి, నన్నాపగలవా? దీని లోపలికి తీసుకెళ్ళి తలుపేసుకుంటాను. నేను బయటకు వచ్చే వరకు వెయిట్ చేయరా ముసలోడా? రావే రావే నా ప్రేమరాణి అంటూ మాన్విత చేయి అందుకోబోయాడు. వాడు అంతకు తెగిస్తాడని విదురు ముందే ఊహించాడు. వాడి చేయి మాన్వితను అందుకునేలోగా తన చేతికర్ర వంకీని వాడి చేతికి తగిలించి చివ్వును పక్కకు లాగుతూ మాన్వితను వెనక్కి నెట్టాడు. అంతా రెప్పపాట్లో జరిగిపోయింది. ఏమైందో కూడా ప్రకాష్కు అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు నేల మీద బోర్లా పడున్నాడు. ప్రపంచం బంగారంలా గీరున తిరిగినట్టయింది. ఉదయం 5గురిని చిత్తగొట్టిన విదురికి ఇప్పుడు ఒకడిని పడగొట్టడం కష్టం కాదు. కానీ తను పక్కనుండగానే వాడిని ఎంత సులువుగా ఎలా పడగొట్టాడో అర్థం కాక రెప్పవేయటం మర్చిపోయి చూస్తోంది మాన్విత. ప్రకాష్కి ఫుల్ కోటింగ్ ఇవ్వాలని మనసులో ఎంత కోపం ఉన్నా నిగ్రహించుకున్నాడు విదుర్. ఉదయం ఎవరు తన ముఖం చూడలేదు కానీ కొందరైనా ఫస్ట్ ఫ్లోర్లో గుండాన్ని కొట్టడం చూసుంటారు. ఇప్పుడు మళ్ళీ ఫైటింగులు అంటే తన గుట్టు కట్టయ్యే ప్రమాదం ఉంది. అందుకే చేయి అందించి మరీ వాడిని లేపి నిలబెట్టాడు విదుర్. చూడు నాయన, చెడ్డ పనులు ఒంటికి మంచిది కాదు. నేను ముసలాడినే కానీ చేవ చచ్చిన చేతగాని వాడిని కాదు. ఇలాంటి వెధవులు 10 మంది వచ్చినా తాట తీస్తాను. వెళ్ళు, ఇంకెప్పుడు నా మనవరాలి జోలికి రామాకు. నీకే మంచిది కాదు, పోమ్మా వెళ్ళిపో అంటూ 4 మంచి మాటలు చెప్పాడు శాంతంగా. ముసలాడు సామాన్యుడు కాదని గ్రహించాడు ప్రకాష్. రోషానికి పోయి ఇంకా పరువు తీసుకోవడం ఇష్టం లేక విసవిస అంత దూరం వెళ్ళి తిరిగి చూశాడు. ఒరే ముసలి, చూస్తారా? నీ అంత చూస్తారా? దాన్ని కూడా వదలను అన్నారు చెడు ఆక్రోశంతో. వాడు ఆ మాట చెప్పిన మరుక్షణం విదుర్ చేతి వంకీకర విష్ణు చక్రంలా దూసుకెళ్ళి వాడిని ముఖాన్ని తాకింది. ముఖం పగిలినంత బాధతో వాడు అరిచాడు. తూరి పడబోయి నిలదెక్కుకొని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెధవ పారిపోయాడు. వెళ్ళి నా చేతికర పట్రావే అమ్మాయి అంటూ లగేజీతో ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోయాడు విదుర్. వెళ్ళి కర్ర తీసుకొచ్చింది మాన్విత. చుట్టుపక్కలంతా తన వంక చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మౌనంగా లోపలికి వచ్చి తలుపు మూసి బోల్ట్ వేసింది. ఈ లోపల తన సంచుల్ని సోఫాలో పడేశాడు విదుర్. ముందుగా అతడు చేసిన పని ఏమంటే ఉదయం బయటకు వెళ్ళటానికి ధరించిన పక్క ఫ్లాట్ ప్యాంటు షర్ట్ని తీసుకెళ్ళి అవతలి బాల్కనీలో పడేయటం. అప్పటికింకా అతడు ఫ్లాట్కి తిరిగి రాకపోవటం అదృష్టమనే చెప్పాలి.
విధుర్ వెనక్కి వచ్చేసరికి డోర్ మూసి ఉంది. మాన్విత కనిపించలేదు. బెడ్రూమ్ డోర్లోకి వెళ్ళి చూశాడు. లోపల గోడవారన ఒదిగి కూర్చుని మోకాళ్ళలో ముఖం దాచుకుని చిన్నగా రోదిస్తూ కనిపించింది ఆమె. ఆమెను చూస్తుంటే బాధేసింది. పరువు గల ఆడపిల్ల ఎవరూ ఇలాంటి పరిస్థితిని తట్టుకోలేదు. ఆమె బాధపడ్డంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మెంటల్ డిప్రెషన్తో మళ్ళీ ఈ అఘాయిత్యానికి పూనుకుంటుందోనని సందేహం ఏర్పడింది. లోపలికి వెళ్ళి ఆమెకు సమీపంలో తను మేల మీద కూర్చున్నాడు. ఆమె బాధపడిపోతుంది. సో ఏడుస్తోందన్నమాట శాంతంగా అడిగాడు. అవునన్నట్టు తలూపింది. ఎందుకు మళ్ళీ అడిగాడు. నా బతికే అల్లరైపోయింది. ఏడవక నవ్వమంటావా? కళ్ళుతో బతుకుంది. నవ్వక్కర్లేదు. పైగా నవ్వితే నువ్వు అసలు బాగుండవు తెలుసా. మామూలుగా ఉండొచ్చు కదా సీరియస్గా చెప్పాడు విధుర్. అవును, నేను బాగుండను. నా తలరాత బాగలేదు. నేను బతకను, చచ్చిపోతాను. అయితే చచ్చిపో. చివ్వున తలెత్తి చూసింది. ఏమిటి ఆశ్చర్యంగా చూస్తావు? చచ్చిపో, అదే కదా నీ కోరిక. ఈసారి ఎలా చావాలనుకుంటున్నావో చెప్పు, కావాలంటే నేను సాయం చేస్తాను. ఆ మాటతో మాన్విత ముఖం జేగురించింది. చేస్తావా? చావడానికి సాయం చేస్తావా? చుంచు ముఖమోడ. చచ్చేదాన్ని చావనివ్వకుండా బతికించి ఇప్పుడు చావమంటావా? వేళకోళంగా ఉందా? వెక్కిరింప, తమాషానా? నేనేం చేసినా పాపం లేదురా ముదనష్టపోడా అంటూ ముందుకు వంగి దబదబా పిడికిళ్లతో కొట్టి గడ్డం లాగి పారేసింది. చేతులు పట్టుకుని ఆపి సీరియస్గా చూశాడు. ఎవరిదే తమాషా? నీదా నాదా? మాట్లాడితే చస్తానంటావేంటి బుద్ధి లేకుండా? ఇప్పుడు ఏమైందని నిలదీశాడు. ఏం కాలేదని అంతా అయిపోయింది. ఎంత పరువుగా బతుకుతున్నానో అంతకంత అల్లరైపోయాను. ఆ కుక్క ప్రకాష్ గాడు బయట ఉండి ఎన్ని మాటలు అన్నాడో నీకు తెలీదు. అందుకని కుక్కలు మురిగితే పట్టించుకుంటావా? ఇది అంతే. చెప్పటం సులువే. నలుగురికి నా ముఖం ఎలా చూపించను? నాకు చూపించినట్టే చూపించు. నువ్వే పెద్ద గయ్యాడివి. నిన్ను చూసి నవ్వే దమ్ముందా ఇక్కడ ఎవరికన్నా అన్నాడు. లేదా? ఎవరికీ దమ్ము లేదా? నేను గయ్యాడినా? నవ్వితే అస్సలు బాగుండనా? రాక్షసులా కనబడుతున్నానా? చంపేస్తాను, నిన్ను చంపేస్తానంటూ కోపంతో మీద పడి విగ్గుల్లాగి పడేసి ముఖం పీకేస్తుంటే నవ్వుతూ బలవంతంగా చేతులు పట్టి ఆపాడు. లాగి మంచం మీద కూర్చోబెడుతూ, గయ్యాళి చూడు, ఇంకెప్పుడు చేస్తానని అనకు. ఎందుకు చేవాలి అని ఆలోచించు. నీకే పరిష్కారం లభిస్తుంది. ఒకరి కోసం నువ్వు బతకటం లేదు, నీకోసం నువ్వు బతుకుతున్నావు. భగవంతుడి దృష్టిలో ప్రతి జీవి జీవన పోరాటం సాగిస్తుంది. మన హక్కుల కోసం, మన సుఖ సంతోషాల కోసం పోరాడాలి. ముఖ్యంగా అమాయకత్వాన్ని వదులుకోవాలి. మంచి చెడు విచక్షణ కలిగి ఉండాలి. భగవంతుడు నీకు జన్మనిచ్చి నిండు నూరేళ్ళు బతుకమని పంపిస్తే మాట్లాడితే చస్తానంటావు. నీకు అసలు బుద్ధి ఉందా? సృష్టిలోని ప్రతి జీవి నుంచి ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తున్నాడు దైవం. అది నెరవేర్చటం ఆయా జీవుల ధర్మం. జీవితం ఎప్పుడూ వృధా కాకూడదు. నేను ఎందుకు బతకలేను అని పట్టుదల లక్ష్యం ఏర్పరచుకుంటే నీ మనసు దృఢంగా ఉంటుంది. చావాలనే పిచ్చి ఆలోచనలు రావు. అర్థమైందా? జీవిత మంత్రం ఉపదేశిస్తున్నట్టు హితో చెప్పాడు. అతడి మాటలు వింటూ అతడి కళ్ళల్లోకి చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయింది ఆమె. ఉన్నట్టుండి మళ్ళీ ఏడవడం ఆరంభించింది. మళ్ళీ ఏమైంది? కంగారుగా అడిగాడు. నీలా ఇంతవరకు నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు. నీ మాటలు వినటానికి బాగున్నాయి. నాకు బతకాలనే ఉంది. కానీ కన్ను మూసినా తెరచినా పోయిన నా 30 లక్షలే గుర్తుకొస్తున్నాయి. ఏం చేయను దేవుడో. పైగా వాడు పెడుతున్న టార్చర్ వేరే. తట్టుకోలేకపోతున్నాను. నన్ను తిడతాడా ఎదవా? వాడి నోరు పడిపోను, వాడి చేతులు విరిగిపోను, వాడికి పాడికట్ట, వాడికి తద్దినం పెట్ట, నా ఉసురు తగిలి కుక్క చావు చేస్తాడు దొంగ సచ్చినాడు. నీకో దండం తల్లి, తిట్లు ఆపుతావా? నమస్కారం పెట్టేశాడు విధుర్. తల్లి ఏంది ఉల్లిలాగా? అంత వయసైన దానిలా కనిపిస్తున్నానా? ఏంట్రా నీ ఉద్దేశం? ఆ దగులుబాజీ నీ తిడితే నీకేమిటి బాధ? మీ మగాళ్ళంతా ఇంతేనా? తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తారు మంది. ఓకే, నేనేం వాడిని వెనకేసుకు రావటం లేదు. నీ తిట్లు వినలేక ఇబ్బందిగా ఉంది, అందుకే ఆపమన్నాను. అయినా ఈ పెళ్ళైన మగాళ్ళంతా పెళ్ళాలతో ఎలా వేగుతున్నారో కానీ. అమ్మమ్మ, ఓర్నాయను మంచినీళ్ళు తాగిస్తున్నావు కదే. సముద్రం అంత లోతైంది స్త్రీ మనసు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు కదా అర్థమవుతుంది. తల్లి అంటే తంట, చెల్లి అంటే తంట, బుల్లి అన్న తంటానే. అందంగా ఉన్నావంటే నీ మనసులో ఏదో ఉందని పేచి, అందంగా లేవంటే అది ఓగోల. అసలు మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఆ ఫాలాక్షుడికైనా సాధ్యమంటావా అంటూ లేచి నిలబడ్డాడు. సాధ్యం కదలే బాబు, అందుకేగా పార్వతిని సగం దేహం చేసుకుని అర్ధనారీశ్వరుడయ్యాడా ఫాలాక్షుడు.
అది చాలదని గంగను తల మీద ధరించిన పాపం స్త్రీ మనసు అర్థం కాక బోళాశంకుడైపోయాడు అంటూ కళ్ళు తుడుచుకొని నవ్వింది మాన్విత. అంటే నువ్వు నాకు అర్థం కావని తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు నీ ప్రధాన సమస్య నీ 30 లక్షలు. అవి నీ చేతికి వస్తే హ్యాపీయా? హ్యాపీ డబుల్ కాదు, త్రిబుల్ హ్యాపీ. సొమ్ము నాకు అష్టార్జితం బాబు, వడ్డీ అక్కర్లేదు, అసలు దక్కినా సంతోషమే కదా. కానీ వాడెందుకు ఇస్తాడు? మోసగాడు. కడుపు మండిపోతోంది తలుచుకుంటే. ఆడపిల్ల సొమ్ము తిని వాడేం బాగుపడతాడులే, పురుగులు పడి చస్తాడు. మళ్ళీ ఆరంభించావా నీ తిట్ల దండకం? చాలు ఆపే. వాడి సంగతి, ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటాలే. ఏదో స్వేచ్ఛగా కాస్త బయటికి వెళ్ళి రావడానికి ముసలాడి వేషం దొరికిందంటే మధ్యలోని వీడిగోలా. ఓకే, ముందు నేను చెప్పినట్టు చేస్తావా? చెప్తే కదా చేయటానికి, చెప్పకపోతే చేయవా? ఒరేయ్, విసిగించగా నా కోపం వస్తుంది. కోపం తగ్గించుకో, ఇప్పుడే వస్తాను. హాల్లోకి వెళ్ళి తను తెచ్చిన సంచులు 2 బెడ్రూమ్లోకి తెచ్చాడు విధు. అంతకుముందు మాన్విత పర్చేస్ చేసిన లగేజీతో 1 డజను క్యారీ బ్యాగులు అక్కడే ఉన్నాయి. బరువుగా ఉన్న తన సంచిలో ముందుగా బ్రీఫ్ కేస్ బెడ్కి తీసి ఓపెన్ చేశాడు. మాన్విత చూసింది. అందులో క్యాష్ మాత్రం ఉంది, రివాల్వర్ లేదు. లోడ్ చేసి దగ్గర ఉంచుకున్నాడని గ్రహించింది. క్యాష్లోంచి 50,000 కరెన్సీ కట్ట విడిగా తీసి బెడ్ మీద ఉంచాడు. డబ్బెందుకు? ఉదయం నువ్విచ్చిన 50,000లో చాలా మిగిలింది అంది మాన్విత. ఇది కూడా నీ దగ్గరే ఉంచు. ఫ్లాట్ ముందుకొచ్చి బాకీ అని ఎవరూ నేను అడగకూడదు. ఫ్లాట్ అద్దె బకాయిలు, ఫైనాన్స్ బకాయిలు మొత్తం ఇచ్చేసాయి. ఈ బాక్స్లో ఇంకా 5 లక్షలు ఉంటుంది. బీరువాలో లాకర్లో భద్రం చెయ్యి, అర్థమైందా? కేర్ బ్యాగ్స్లో అన్నీ షెల్ఫ్లో సర్దు అంటూ హాల్లోకి పోబోయాడు. క్యారీ బ్యాగ్స్లో అన్నీ షెల్ఫ్లో సర్దు అంటూ హాల్లోకి పోబోయాడు. మాన్వితకు నోటమాట రాలేదు. ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైంది. ఏమిట్రా ఇది? నా మీద ఇంత నమ్మకమా? ఇంత డబ్బు నా చేతికిస్తున్నావు అని అడిగింది. గడప దాటపోతూ ఆగి తిరిగి చూశాడు విదురు. అవును, నాకన్నా నిన్నే ఎక్కువ నమ్ముతున్నాను. ఈ విషయంలో ఇక అనవసర సందేహాలు వద్దు. పోతే చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏమిటో అది? బ్రీఫ్ కేస్ మూసి లాక్ చేస్తూ అడిగింది. ఏం లేదు, దూది నిప్పు పక్కపక్కన ఉంచకూడదంటారు. ఇది తమిళ సామెత. బుద్ధన్న వాడెవడు నిప్పు పక్కన దూది ఉంచడు. అగవాళ్ళ సామెత మనకెందుకు? ఇది పిచ్చి సామెత. నిప్పు పక్కన దూది ఉంచితే బొగ్గన తగులడుతుంది. మనోళ్ళు చెప్పారుగా, అరటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరటాకు మీద పడ్డా అరటాకు చిరుగుతుంది. అంతేగా. ఇప్పుడు ఎందుకు ఈ సోది కాదు బుజ్జి. నా చిన్నప్పటి ముద్దు పేరు బుజ్జి. నీకెలా తెలుసు? చేస్తున్న పని ఆపి నిటారుగా నిలబడుతూ నిలదీసింది. ఏదో మాట వరస కన్నామండి. అది నిజంగా నీ ముద్దు పేరు నాకెలా తెలుస్తుంది బుజ్జి? ఓకే, అసలు విషయానికి వస్తాను. అలా కోపంగా చూడకు. మరి మన సేఫ్టీ కోసమే చెప్తున్నాను. ఆలోచించు. ఇద్దరం వయసులో ఉన్నాం. కర్మకాలి తప్పని స్థితిలో ఇలా ఒకే గూడు కింద ఉన్నాం. నువ్వు అలా దుఃఖం వచ్చిందని ఓసారి, సంతోషం వచ్చిందని ఓసారి మీద పడి వాటేసుకున్నావనుకో, కొంపలు అంటుకుపోతాయి. నేను ఇబ్బంది పడిపోతాను. కాబట్టి కాస్త దూరంగా ఉండు. అది కాదే బుజ్జి, అలా కోపంగా చూడకే. విదురు కంగారు పడినంత జరిగింది. మాటలు పూర్తయ్యేలోగా తలదిండు ఎగిరొచ్చి ముఖాన్ని తాకింది. బుసగొడుతూ ఉరిమి చూస్తోందామె. వాటేసుకుంటే తప్పైందా? కావాలని చేశానా? దానికే నీకు వ్రతభంగమైందా? వెధవ సలహాలు ఇస్తావా? నిన్ను ఆగరా చెప్తా అంటూ ఫ్లవర్ వాజ్ని ఎత్తి విసరబోయింది. కానీ విదురు అక్కడెందుకుంటాడు? ఆమె ఫ్లవర్ వాజ్ అందుకునే లోపలే తలుపు మూసి తప్పించుకున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ తిరిగి తన పనిలో మునిగిపోయింది మాన్విత. శ్యామ్ డ్యూటీ దిగి ఆఫీస్ నుంచి తన ఫ్లాట్కి తిరిగి వచ్చేసరికి సాయంత్రం 4:30 అయింది సమయం. అంతకుముందే మాన్విత ఫ్లాట్ వద్ద గొడవలు జరిగినట్టు అతడికి తెలియదు. మామూలుగా తన ఫ్లాట్లోకి పోబోతూ లక్ష్మణరావు ఫ్లాట్ వంక చూశాడు. అతడు ఇంకా వచ్చినట్టు లేదు. ఒరే లక్ష్మణ, తొందరలోనే పీకిస్తా చూడగా పెద్ద జులుక్ అనుకుంటూ తన ఫ్లాట్లోకి వచ్చాడు. చక్కగా స్నానం చేశాక తుండు చుట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. రాత్రి ఆరేసిన ప్యాంటు షర్టు కింద పడున్నాయి. క్లిప్పులు పెట్టినా అవి కింద ఎలా పడ్డాయో అర్థం కాక బట్టతలు తడువుకున్నాడు. ఒకవేళ పెద్దగాలి వీచిందేమో అనుకుంటూ వాటినే దులిపి ధరించాడు. అద్దం ముందు సోక్ చేసుకుని నీట్గా బట్టబుర్ర దువ్వుకుని ఫ్లాట్కి తాళం పెట్టి కిందకు బయలుదేరాడు టీ కోసం. కిందికి వస్తుండగా ఒకరిద్దరు తనని ఆశ్చర్యంగా చూడడం కనిపించింది. అది గమనించి నవ్వుకున్నాడు శ్యామ్. నా స్టైల్ చూసి వెధవులు ఫ్లాట్ అయిపోవాల్సిందే అనుకుని మురిసిపోతూ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాడు. అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా వాళ్ళు తనని పట్టి ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారు
ఆలోచించలేదు అతడు. నిజానికి విధు అదే డ్రెస్సులో ఆ ఉదయం ఫస్ట్ ఫ్లోర్లో 5గురిని చెద్దగొట్టాడు. సరిగ్గా అదే డ్రెస్ ఇప్పుడు శ్యామ్ ఒంటి మీద కనపడడం అక్కడి వాళ్ళ ఆశ్చర్యానికి కారణం. కానీ అసలు సంగతి తెలియని శ్యామ్ మాత్రం తన స్టైల్ని చూసి వాళ్ళంతా షాక్ అవుతున్నారని భ్రమపడి కాలర్ ఎగిరేస్తూ పోర్చుగల్లోకి వచ్చాడు. అక్కడే ఉన్న కాపలా సెంట్రీ, అయ్య బాబోయ్ సార్, ఇది మీరేనా? నమ్మలేకపోతున్నాను. ఏం అదరగొట్టేశారండి. అబ్బో, రిగదీశారు పొండి అని మెచ్చుకున్నాడు. అది కూడా తన స్టైల్కి కాంప్లిమెంట్ అనుకున్నాడు పాపం శ్యామ్. దరహాసాలు వెలకబోస్తూ స్టైల్గా గేటు దాటి రోడ్ దాటి ఎదురుగా ఉన్న టీ స్టాల్ వైపు అడుగులేశాడు. అక్కడ టీ తాగుతున్న 3 జతల కళ్ళు రెప్పవేయటం కూడా అతన్నే చూడనారంభించాయి. అదే పనిగా సెల్ మోగుతుంటే తాగుతున్న టీ గ్లాస్ బల్ల మీద ఉంచి సెల్ అందుకున్నాడు వాడు. వాడితో పాటు మరో 2 గుండాలు అదే టీ స్టాల్ ముందు కూర్చుని టీ తాగుతున్నారు. వాళ్ళు ముగ్గురు ఉదయం ఎదురుని చేతిలో తన్నులు తిన్నవాళ్లే. అప్పటి నుంచి అక్కడే కూర్చుని డైమండ్ అపార్ట్మెంట్స్కి వచ్చేపోయే వాళ్ళని గమనించడమే వాళ్ళ పని. తమను కొట్టిన వాడు వస్తే వాడు ఎవడు, ఏ ఫ్లాట్లో ఉంటున్నాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి మొదలైన వివరాలు తెలుసుకుని బాస్కి రిపోర్ట్ చేయాలి. బాస్ ఆర్డర్ అది. వాడి వివరాలు తెలిసాక తదుపరి యాక్షన్ ఉంటుంది. ఉదయం నుండి కాపలా కుక్కల్లా అక్కడే ఉన్నారు వాళ్ళంతా. గేట్లోకి వచ్చిపోయే వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. ఏరా ఏమైంది? అటు నుంచి బాస్ గొంతు. ఆ పని మీదే ఉన్నాం బాస్. వాడు ఇంకా ఫ్లాట్స్కి తిరిగి రాలేదు. ఎంత లేట్ అయినా సరే వాడి ఆచూకీ తెలుసుకుని వస్తాం చెప్పాడు గుండా. నా మనుషుల్ని కొడితే నన్ను కొట్టినట్టే. ఈ భాషా పవర్ ఏందో వాడికి చూపాలా. చుట్టుపక్కల వాకప్ చేశారా? హెల్మెట్లో వాడి ముఖం తెలియలేదు బాస్. ఎవరూ వాడి వివరాలు చెప్పలేకపోతున్నారు. సరే సరే, వెంటనే వాడి గురించి తెలుసుకోండి. ఇవాళ రాత్రికి నేను మీకు కనబడకపోవచ్చు. మేము కూడా ముక్కు ముఖం తెలియని ఓ వెధవ కోసం ఊరు మీద పడి తిరగాల్సి వచ్చింది. కొంపకి ఎప్పుడు చేరేది తెలీదు. మీరు ఉదయం ఇంటికి వచ్చి కనిపించండి. ఓకే బాస్. బాస్ లైన్ కట్ చేశాడు. పక్కన పెట్టిన టీ గ్లాస్ అందుకోబోతూ అవతల గేట్లోంచి రోడ్ దాటి వస్తున్న శాలితీని చూసి ఆగిపోయాడు గుండా. అటు చూడండిరా, ఉదయం మనల్ని కొట్టింది వాడే కదూ అన్నాడు. అవును, అదే డ్రెస్సు అన్నాడు రెండోవాడు. మనల్ని చూసి మళ్ళీ తనడానికి వస్తున్నాడేమో అంటూ గాబరాతో లేచి నిలబడ్డాడు మూడోవాడు. ఆ సరికే రోడ్డు దాటి సమీపంలోకి వచ్చేసింది ఆ శాంతి. శ్యామ్ వస్తూ వస్తూ వాళ్ళ ముగ్గురిని చూశాడు. వాళ్ళు కూడా తన స్టైల్కి షాక్ అయ్యారనుకుని నవ్వుకున్నాడు. సందేహం లేదురా, వాడే. పక్కవాడి చెవిలో గుసగుసలాడాడు ఒక గుండా. అవును, అదే డ్రెస్ వాడు వీడే అన్నాడు రెండోవాడు. మనల్ని గుర్తుపట్టి మళ్ళీ తనలానే వస్తున్నాడంటావా? మూడోవాడు అనుమానం వ్యక్తం చేశాడు. ఆ సరికే దగ్గరికి వచ్చేశాడు శ్యామ్. ఎందుకైనా మంచిదని లేచి ఎడంగా నిలబడ్డారు గూండాల ముగ్గురు. అది చూసి తనకు వాళ్ళు ఇస్తున్న మర్యాద అనుకున్నాడు శ్యామ్. ఏంట్రా అలా లేచిపోయారు? నేను మీలాంటి మనిషినేరా, మరీ అంత మర్యాద అక్కర్లేదు, కూర్చోండి అంటూ టీవాలాకి తనకు టీ ఆర్డర్ చెప్పి బల్ల మీద కూర్చున్నాడు శ్యామ్. గుండాలు మాత్రం ముఖాముఖాలు చూసుకుంటూ అలాగే నిలబడ్డారు. టీ తాగుతూ మరోసారి వాళ్ళని చూశాడు శ్యామ్. నోరు తిన్నగా ఉండదు కదా. ఏరా, చూడ్డానికి దున్నపోతుల్లా ఉన్నారు. ఇంత మర్యాదలు ఎక్కడ నేర్చుకున్నారా? నేనేమి మిమ్మల్ని కొట్టను తిట్టను. ఎందుకలా నన్నే చూస్తూ కట్టెలా నిలబడ్డారు? కూర్చోండిరా అన్నాడు. మీ పేరేమిటి సార్? వాళ్ళలో ఒకడు అతి వినయంగా అడిగాడు. నన్నంతా ముద్దుగా శ్యామ్ అని పిలుస్తారా? టీ తాగటం ముగిస్తూ చెప్పాడు. గుండాలు కళ్ళతోనే ఒకరికొకరు సైగ చేసుకున్నారు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. వీడిని కుమ్మేయాలి, దెబ్బకు దెబ్బ తీయాలి. ఉదయం పరాభవంతో గుండెలు మండిపోతున్నాయి వాళ్ళకి. అంతే. ఒక్కసారిగా శ్యామ్ మీద పడ్డారు వాళ్ళు. ముందుగా బట్టతల మీద పడ్డ దెబ్బకి ఏం జరుగుతోంది అర్థం కాక బాధతో పెద్దగా అరచాడు. ఒకడు కాదు, ముగ్గురు శ్యామ్ని బల్ల నుంచి లాగి కింద పడే ఇసుక మూటను కుమ్మినట్టు కుమ్మేసి వాళ్లతో తన్నుతూ కసి తీర్చుకోసాగారు. తిరగబడే ఛాన్స్ కూడా లేక లబో దిబోమని అరుస్తున్నాడు శ్యామ్. క్షణాల్లో అతడి షర్టు చినిగింది, ప్యాంటు పిలికిలైంది. ఏం జరిగింది అర్థం కాక జనం గుంపు చేరిపోసాగారు. సరిగ్గా ఇదే సమయంలో డ్యూటీ దిగి వస్తూ టీ తాగి ఇంటికి వెళదామని టీ స్టాల్ వైపు వచ్చాడు లక్ష్మణరావు. గొడవ ఏమిటో అర్థం కాలేదు కానీ ముగ్గురు కలిసి శ్యామ్ని ఫుట్బాల్ ఆడడం చూసి షాక్ అయిపోయాడు. వెంటనే ముందుకెళ్ళి గుండాల నుంచి శ్యామ్ని పక్కకు లాగుతూ, ఆగండి, ఎవరయ్యా మీరు? అమాయకుడిని చేసి శ్యామ్ గాడిని ఇలా కొట్టేస్తున్నారు. ఏమైందేంటి? నువ్వన్నా చెప్పరా ఎదవా, వాళ్ళతో నీకేందిరా గొడవ అని అరచాడు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదురా. గొడవేమీ లేదు. నన్ను చూసి లేచి నిలబడితే మర్యాద ఇస్తున్నారు అనుకున్నాను కానీ ఇలా మక్కలు
మక్కలు ఇరిగేస్తారనుకోలేదు. నా బతుకు కుక్కలు చింపిన విస్తరి చేశారు నాయనో. అసలు ఎందుకు వచ్చిన అందరు ఎందుకు కొడుతున్నారు కూడా వీళ్ళు చెప్పలేదు కదా దుర్మార్గులు అంటూ లక్ష్మణరావుని పట్టుకుని ఏడ్చేశాడు. ఏంది నీకు బుద్ధి లేదా? కడుపుకి అన్నం తింటున్నారా? ఏంది మీకు బుద్ధి లేదా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? కొట్టేవాళ్ళు కారణం చెప్పి కొట్టాలని తెలియదా? ఏమైంది అసలు? కోపంగా గుండాలని అడిగాడు లక్ష్మణరావు. వీడు సామాన్యుడు కాదు. పొద్దుట మమ్మల్ని 5గురిని చితగ్గొట్టాడు. ఇప్పుడు చూడు అమాయకుడిగా ఎలా ఏడుస్తున్నాడు అన్నాడు గుండా. వీడా 5గురిని కొట్టాడా? ఇదేదో తోడేలు గొర్రెపిల్ల కథలాగుంది. కుక్కను చూస్తేనే వీడికి కాళ్ళు మణుకుతాయి. 5గురిని కొట్టాడంటే నమ్మడమేనా? నిజంగా 5గురిని కొట్టుంటే మీ 3గురిని కొట్టడం కష్టమా? మీ బుర్రలో ఉంది మెదడ మట్టి గడ్డ. కొట్టే ముందు ఆలోచించక్కర్లా? అసలు వీడే కొట్టాడని ఎలా అనుకుంటున్నారు? ఎలా ఏంది? వీడే ఇదే డ్రెస్సులో వచ్చి కొట్టాడు. సరిగ్గా చూసి చెప్పండి. మిమ్మల్ని కొట్టింది ఈ ముఖమా? ముఖం తెలియదు, హెల్మెట్ పెట్టుకున్నాడు. ఓరు మీ అమ్మ కడుపులు మాడ. కొట్టినోడి ముఖం తెలియదు, డ్రెస్సు చూసి కొట్టేస్తారా? నెల తక్కువ వెదవల్లారా? కొత్త రూపాయి బిడ్డలా తలతల్లాడే మా వాడిని 70 రూపాయిగా మార్చేశారు కదరా. చేసించాలు. వాడు వీడు కాదు, వెళ్ళిపోండి, లేదంటే పోలీసుని పిలుస్తా అంటూ లక్ష్మణరావు కేకలు వినేసరికి గూండాలు తోక ముడిచి వెళ్ళిపోయారు. గుంపుగా చేరిన జనం కూడా చెదిరిపోయారు. శ్యామ్ని అక్కడే బల్ల మీద కూర్చోబెట్టి 2 టీలు చెప్పాడు లక్ష్మణరావు. చాలా థ్యాంక్స్ రా లక్ష్మణ, సమయానికి నువ్వు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ విధవులు కాలో చెయ్యో విరిచేసేవాళ్ళు. అమ్మా, ఏ పార్ట్ డ్యామేజ్ అయిందో అర్థం కావటం లేదు అన్నాడు తెగ బాధపడిపోతూ శ్యామ్. ఈ తెలివి ముందే ఉండాలా. అందరికీ కటింగ్లు ఇస్తావు పందగా, వాళ్ళు ఇస్తున్న కటింగ్ ఎందుకో తెలుసుకోలేకపోయావా? ఇంత టీ తాగు అంటూ టీ వాళ్ళ ఇచ్చిన టీ గ్లాసుల్ని ఒకటి తిని ఒకటి తను తీసుకుని ఒకటి శ్యామ్కి ఇచ్చాడు. ఒరే లక్ష్మణ, నేను అర్థం చేసుకోలేకపోతున్నారా అన్నాడు టీ తాగుతూ శ్యామ్. సర్లే, నా పిల్లమే నన్ను అర్థం చేసుకోలేక వదిలేసి కొడుకు కోడల దగ్గర ఉంటుంది, నీకేం అర్థమవుతాను అన్నాడు లక్ష్మణరావు. అది కాదురా, శత్రువు తన్నులు తింటుంటే ఎవడన్నా సంతోషిస్తాడు, కానీ నువ్వేమిట్రా ఆపద్ బాంధవుడిలా వచ్చి కాపాడావు? ఓ అదా నీ డౌటు? నీకే కాదు, ఒకప్పుడు భీమసేనుడంతటి వాడికే వచ్చింది డౌటు అన్నాడు. నీ గురించి భీముడికి తెలుసా? నా గురించి కాదహే, పాండవుల గురించి. అప్పట్లో పాండవులు అరణ్యవాసంలో ఉండగా వాళ్ళని అవమానించాలని కౌరవులు అడవులోకి వచ్చారు. అప్పుడు గంధర్వులు వాళ్ళని బంధించారు. ఈ సంగతి తెలిసి ధర్మరాజు చాలా బాధపడ్డాడు. వెంటనే తమ్ముడు భీమసేనుడిని పిలిచాడు. ఒరే తమ్ముడు, వెళ్ళి కౌరవుల్ని కాపాడి రాగా అన్నాడు. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ లాంటిది అప్పుడు భీమసేనుడికి వచ్చింది. వాళ్ళు మన శత్రువులు కదా, పిచ్చి అన్నయ్య, వాళ్ళని కాపాడి రమ్మంటారైంది అనుకుంటూ ఉండబట్టలేక ధర్మరాజును అడిగేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తెలీదు. ఏమన్నాడు? ఓరు తమ్ముడు, మనం దాయాదులం, కొట్టుకుంటాం, తన్నుకుంటాం. గొడవ అంటూ వస్తే వాళ్ళు 100 మంది, మనం 5గురం. కానీ 3వ వాడు మన జోలికి వస్తే మనం మొత్తం 105 మంది. అందుచేత వాళ్ళు సోదరులు వెళ్ళి కాపాడగా అన్నాడు. కాబట్టి నీకు నాకు 90 ఉండొచ్చుగా, కానీ వాళ్ళెవరో వచ్చి నన్ను కొడితే ఊరుకుంటానేంది? నువ్వు ఊరుకుంటావా? నా జోలికి ఎవడన్నా వస్తే? ఊరుకోను. నీదెంత మంచి మనసుగా లక్ష్మణ. అవును, ఇంతకీ భీమసేనుడు కౌరవుని కాపాడా లేదా? ఒరే, నీకు బట్టతలో చేసినది కానీ బుర్ర పెరగలేదురా. అన్నగారు చెప్పాక తమ్ముడు చేయకుండా ఉంటాడేంది? గంధర్వుని సిత్తగొట్టి కౌరవుని కాపాడేశాడు. ఒరే, నీ బుర్ర పెరగాలంటే అర్జెంటుగా భారతమన్నా చదువు, గారెలన్నా తిను. అంతేనంటావా? సరే పద, వేడి నీళ్ళు ఎట్టుకొని స్నానం చేస్తే కానీ ఒళ్ళు నొప్పులు తగ్గవురా. అమ్మ గుళ్ళబొడి చేశారు వెధవులు. అయినా నా డ్రెస్సుకి వాళ్ళు కొట్టడానికి లింక్ ఎందు అర్థమై చావటం లేదురా, అంతా మాయగా ఉంది అంటూ లేచాడు శ్యామ్. టీకి డబ్బులు ఇచ్చాడు లక్ష్మణరావు. ఇద్దరు రోడ్ దాటి తమ ఫ్లాట్ వైపు దారితీశారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మాన్విత ఫ్లాట్ తలుపు చప్పుడైంది. అప్పటికి వంటగదిలో బిజీగా ఉంది మాన్విత. తన ముసలి వేషం పూర్తిగా తీసేసి స్నానం చేసి లుంగితో రిలాక్స్గా టీవీ ముందు కూర్చున్నాడు విదుర్. ఆ టైంలో ఎవరు వచ్చావో అర్థం కాలేదు. ఒకవేళ ప్రకాష్ 10 మందిని వెంటేసుకుని మళ్ళీ గొడవకు వచ్చాడా? బయట అలాంటి అలికిడేమీ లేదు. అయినా ఇప్పటికిప్పుడు మళ్ళీ ముసలి వేషం వేయాలంటే కుదిరే పని కాదు.
వచ్చింది ఎవరో తెలియకుండా కంగారు పడకూడదు. మాన్వితను పిలవటం కోసం లేచి కిచెన్ డోర్లోకి వెళ్ళాడు. అప్పటికి చప్పుడు విని బయటకు వస్తుంది మాన్విత. వాళ్ళెవరో నేను చూస్తా కానీ స్టవ్ మీద కుక్కర్లో రైస్ ఉంది, 5 విజిల్స్ రాగానే దించేయి అంటూ ముఖద్వారం వైపు వెళ్ళింది. విధుర్ కిచెన్లో దూరాడు. ఎవరిది? అలా లోపల నుంచి అడిగింది. నేను మాన్విత. శ్యామ్ని బయట నుంచి నీరసంగా ధ్వనించింది శ్యామ్ గొంతు. వెంటనే తలుపు సగం తెరిచి డోర్కి అడ్డంగా నిలబడుతూ అతన్ని చూసింది. వరండా లేటి వెలుగులో అతడి రూపాన్ని చూసి షాక్ అయింది. బుగ్గలు వాచిపోయాయి, ముక్కు ఎర్రబడింది, కుడి కన్ను చుట్టూ నల్లని మచ్చ, ఒంటి మీద 1-2 చోట్ల కట్టు కట్టించుకున్నాడు. అయ్యయ్యో, ఏమైంది శ్యామ్ గారు, ఎక్కడన్నా పడ్డారా అని అడిగింది మాన్విత ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. ఇవి పడ్డ దెబ్బలు కాదు. యాక్సిడెంట్ కాదు. మరేమిటి, ఎవరన్నా కొట్టారా అని నెమ్మదిగా అడుగుతున్నావా? చితగొట్టేశాడు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు శ్యామ్. ఏం చెప్పను, వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నిలవలేకపోతున్నాను. కాసేపు లోపల కూర్చోవచ్చా? మాన్విత ఆలోచనలో పడింది. వీడిప్పుడు లోపలికి వస్తే కొంప కొల్లేరైపోతుంది. విదురు ముసలి వేషంలో లేడాయే, వీలు కాదు అంది వెంటనే. ఎందుకని మాన్వి? మీ తాతయ్య వచ్చాడని విన్నాను. ఆయనతో నా బాధ కొంచెం చెప్పుకోవచ్చని. సారీ శ్యామ్ గారు, వీలు కాదంటున్నా కదా. ప్రస్తుతం దయ్యాన్ని ఫ్లాట్లోంచి తరమే పనిలో దీక్షగా పూజలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఎవరు లోపలికి వచ్చినా దీక్ష భంగం అవుతుంది, ఆయన కోపం వస్తుంది. అలాగా, సరే వెళతా, ఉదయం ఆయన్ని కలుస్తాలే అంటూ అక్కడి నుంచి కదలబోయాడు. ఇంతకీ కొట్టింది ఎవరో చెప్పలేదు, కుతూహలంగా అడిగింది. వెళ్ళేవాడు ఆగి బాధగా ఆమెను చూశాడు. ఏం చెప్పను మాన్వి, అంతా నా కర్మ. పొద్దుట ఆడెవడో 5 గుండాల్ని తన్నిపోయాట. పైగా వాడి డ్రెస్సు నా డ్రెస్సు ఒకేలా ఉందట. నాకేం తెలుసు? ఆఫీస్ నుంచి వచ్చిన వాడిని ఇంట్లో ఉండకుండా డ్రెస్సు మార్చుకుని టీ కోసం అలా టీ స్టాల్ దాకా వెళ్ళాను, అంతే. వాడే నేను అనుకుని కుళ్ళబొట్టు చేశారు. ఇప్పుడే కట్లు కట్టించుకుని ఆసుపత్రి నుంచి వస్తున్నాను. అంతా నా టైం బ్యాడ్ అని నుదురు కొట్టుకుంటూ తన ప్లాట్ఫామ్ వెళ్ళిపోయాడు. నిజానికి అతడి మాటలకు మాన్విత పెద్దగా నవ్వుకోవాలి, కానీ ఆమె పెదవుల మీద నవ్వు తుటిలో మాయమైపోయింది. మ్యాటర్ సీరియస్ అని అర్థమైపోయింది. నవ్వుకునే విషయం కాదు ఇది. విదుర్ అనుకుని వాళ్ళు శ్యామ్ని కొట్టారు. అదే విదుర్ దొరుకుంటే ఆ ఆలోచనే ఆమెలో దడ పుట్టించింది. చప్పున తలుపు మూసి లాక్ చేసుకుంది. గబగబా కిచెన్లోకి వచ్చింది. తీరిగ్గా క్యారెట్ ముక్క తింటూ కనిపించాడు విదుర్. కుక్కర్ ఇంకా విజిలేయలేదు అన్నాడు ఆమెతో. శ్యామ్ చెప్పింది విన్నావా అడిగింది. అంతా విన్నాలే, ఏమైందని కంగారు పడతావు? నీకేమీ కనబడదు. నీ మూలంగా పాపం శ్యామ్ దెబ్బలు తిన్నాడు. ఒకవేళ వాళ్ళు నిన్ను గుర్తుపడితే ఏమయ్యేది? ఏమీ కాదు. గేటు ముందు కాపురం పెట్టినా వాళ్ళు నన్ను కనిపెట్టలేరు. కనిపెట్టారంటే రిస్క్లో పడతావు కదా. ప్రమాదం అని తెలిసి కూడా ఏం పనులవి? వద్దన్నా వినకుండా వెళ్ళి వాళ్ళని తన్ని ఆమెను కాపాడావు. ఇప్పుడు చూడు, వాళ్ళు నీ మీద పగబట్టారు, గేటు ముందు కాపేశారు. ఇదంతా అవసరమా? నిలదీసింది. అన్యాయాన్ని చూసి సహించలేను. ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోకుండా ఉండలేను. అది నా బలహీనత. రిస్క్ అయితే ఫేస్ చేసేది నేనే కదా. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఆ గేట్లోంచే వాళ్ళు ముందే ముసలాడులా లోనికి వచ్చాను. గుర్తుపెట్టారా? లేదే. మరెందుకు గొడవ? ఇంకా కూరలు చేయాలి, వంట సంగతి చూడు. ఏమన్నా సాయం చేయనా? అతడి మాటలకు హర్ట్ అయింది ఆమె. బదులుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో కళ్ళలో నీళ్లు తిరిగాయి. చివ్వున వెనక్కి తిరిగి సింక్ మీద గిన్నెలు స్పూన్లు దబదబా చప్పుడు చేసి కాయగూరల బొట్టని దగ్గరికి లాక్కుంది. సాయం చేయమంటావా? మళ్ళీ అడిగాడు. బదులుగా స్టీల్ దబాగా డబ్బున పడేసింది. పాపం గిన్నెలు, అనవసరంగా వాటిని ఎందుకు సొట్టలు పడేస్తావు? నా సాయం అక్కర్లేదా అడిగాడు. అక్కర్లేదు, వెళ్ళు అంది పొడిగా. అది కాదే బుజ్జి, నీ కోపం వచ్చినట్టుంది. అవును వచ్చింది, కానీ నేనెవరిని నీ మీద కోపపడ్డానికి? నేనెవరినిలా నీ గురించి టెన్షన్ పడ్డానికి? నీకు నాకు ఏమిటి సంబంధం? బయటకు పో. కసకసా కూరలు తరిగేస్తూ ముఖం తిప్పకుండానే బదిలిచ్చింది. తల పట్టుకున్నాడు విదుర్. ఈ అలకతో చచ్చిపోతున్నారా బాబు? ఏ బుజ్జి, నా మాట వింటావా? వినను. అతడి మాటల్ని ఖండిస్తూ చేస్తున్న పని ఆపి చివ్వునట్టు తిరిగింది. ఎందుకు వినాలి? మాట మార్చాలని చూడక. ఇప్పుడు అన్నావు కదా, నీకెందుకు టెన్షన్ అని. అన్నావా లేదా? అది విన్నాక కూడా టెన్షన్ పడతానా? లేదు, నెవ్వర్. మాకు మానాభిమానాలు రోషాలు ఉన్నాయండి. వెళ్ళి హాల్లో కూర్చోండి, వంట అయ్యాక భోజనానికి పిలుస్తాను. అంత మర్యాద ఇవ్వక్కర్లేదులే అమ్మా, మాకు రోషాలున్నాయి. వెళుతున్నాం, వెళ్ళమనే చెప్తున్నాను అంటూ తన పనిలో మునిగిపోయింది ఆమె.
అయితే విధుకు వెళ్ళలేదు. ఆమెనే చూస్తూ అక్కడే అటు ఇటు కాసేపు పచారులు చేశాడు. మానవిక మానవితకు అలవాటుంది. ఎఫ్ఎం రేడియోలో పాటలు వింటూ కిచెన్ పనులు చేసుకుంటుంది. శ్యామ్ తలుపు తట్టినప్పుడు దాని గొంతు నొక్కేసి వెళ్ళింది. ఆ రేడియో అక్కడే ఉంది. యథాలాపంగా దాన్ని తీసి ఆన్ చేశాడు. కాకతాళీయమే అయినా ఒక్కోసారి సందర్భానికి అతికినట్టు సరిపోయే పాటలు రేడియోలో వస్తుంటాయి. ఇప్పుడు అదే జరిగింది. అలకమానవే చిలకల కొలికి, తలుపు తీయవే బామ, ఘంటసాల వారి పాట. అద్భుతంగా ఉంది. విదురికి నవ్వాగలేదు. మాన్విత వంక చూశాడు. ఆమె నవ్వలేదు. అదాటుగా అతడి చేతిలోంచి రేడియో లాగేసుకుంది. దాని వంక కసిగా చూసింది. దీనికి కూడా లోకువైపోయాను. ఎప్పుడు చూడు నన్నే వెక్కిరిస్తుంది. దీని జిమ్మడ, ఈరోజు అయిపోయావే నా చేతిలో అంటూ విసిరి గోడకేసి కొట్టింది రేడియోని. ఈసారి దాన్ని కాపాడలేకపోయాడు విదుర్. మొక్కలు చెక్కలే, పాట ఆగిపోయింది. అంటూ కోపంగా విదుర్ని చూసి తిరిగి తన పనిలో మునిగిపోయింది. ఆమె మాట్లాడుతుందని కాసేపు అక్కడే అటు ఇటు పచారు చేశాడు విదుర్. అలాంటి సూచనలు ఏమీ కనిపించకపోయేసరికి కిచెన్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. రైస్తో పాటు అరడజను గారెలు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, రసం, కొత్తిమీర, టొమాటో చట్నీ అన్నీ చక్కగా వండి రెడీ చేసి స్టవ్ ఆపింది మాన్విత. అప్పటికి ఆమె కోపం కొంత శాంతించింది. పగిలిన రేడియో భాగాలన్నీ ఎత్తి చెత్తబుట్టలో వేసి కిచెన్ నీట్గా సర్దుకుంది. వండినవన్నీ వేరే బౌల్స్లోకి మార్చి వాటిని డైనింగ్ రూమ్లోకి టేబుల్ మీదకి చేరుస్తూ విదురు కోసం చూసింది. అతడు బుద్ధిమంతుడిలా టీవీ ముందు కూర్చున్నాడు. పొరపాటున కూడా ఇటు చూడడం లేదు. అటు ఇటు ఆమె తిరుగుతూనే ఉన్నా ఆమె ఉనికిని గమనించినట్టు ఉండిపోయాడు. పనులన్నీ అవగానే తను స్నానానికి పోతూ మరోసారి విదురు వంక చూసింది. అతడిలో మార్పు లేదు. పూర్తిగా టీవీలో లీనమైపోయినట్టున్నాడు. బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది మాన్విత. ఎదురు వచ్చిన 2 రోజులు మాత్రం స్నానానికి వెళ్ళేప్పుడు బెడ్రూమ్ డోర్ కూడా మూసి బోల్ట్ వేసుకునేది. ఇప్పుడు బెడ్రూమ్ డోర్ అలాగే వదిలేస్తోంది. లోపల బాత్రూమ్ తలుపు మూసిన చప్పుడు వినగానే లేచాడు విదుర్. టైం చూశాడు. రాత్రి 9 గంటలు. వెళ్ళి కిచెన్ నుంచి ఒక గాజు గ్లాసు, ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్, తను దాచి ఉంచిన హాఫ్ బాటిల్ విస్కీ తీసుకొని టీపాయ్ మీద ఉంచాడు. డైనింగ్ రూమ్లోకి వెళ్ళి కూరల ఐటమ్స్ అన్నీ ఒకసారి మూతలు తీసి చూసి పెట్టేశాడు. మాన్విత చేతి వంట అద్భుతంగా ఉంటుందని వచ్చిన మర్నాడే గ్రహించాడు. ఒక ప్లేట్లో చికెన్ రోస్ట్ కొంత, కొత్తిమీర, టొమాటో చట్నీ కొంత తీసుకుని వచ్చి టీపాయ్ మీద ఉంచాడు. టీవీ చూస్తూ తీరిగ్గా మందు కొడుతూ కూర్చున్నాడు. సుమారు 20 నిమిషాల తర్వాత బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చింది మాన్విత. యథాలాపంగా అటు చూసిన విదుర్ కొద్ది క్షణాల పాటు రెప్పవాల్చడం మర్చిపోయాడు. కడిగిన ముత్యంలా, శుద్ధి చేసిన బంగారంలా అద్భుతంగా మెరిసిపోతుంది ఆమె. సింపుల్గా జుట్టు వెనక్కి తువ్వి పోనీటైల్ వేసుకుంది. బ్లూ కలర్ సిల్క్ నెట్టి ధరించింది. బంగారు చెవిపోగులు, మెడలో సన్నటి బంగారు గొలుసు ఆమె ముఖారవిందాన్ని మరింతగా తేజోవంతం చేస్తున్నాయి. ఆమె నుంచి వీస్తున్న సెంటు వాసన నరాల్ని జివ్వుమనిపిస్తోంది. మువ్వల పట్టీల పాదాలు, శబ్దాలు గుండెల్ని గిరిగింతలు పెడుతున్నాయి. ఆమె కావాలని ధరించిందో కాకతాళీయమో కానీ కాకతాళీయం కాదు. తనని ఉడికించాలని ఈ పూట స్పెషల్ గెటప్. కాళ్లకు పట్టీలును, కాటన్ నైటీలకు, సిల్క్ నైటీలకు చాలా తేడా ఉంది. సిల్క్ ఒంటికి అతుక్కుని వంపు సంపులు, ఎత్తు పల్లాల షేపుల్ని చూసి కవ్విస్తుంది. అరవిచ్చిన లేత గులాబీ వేకువ మంచులో తడిసి ముద్దైన సిగ్గు దొంతర మల్లె, సోయగాల విందు చేసే ముద్దబంతి పువ్వు, ఇలా మనసు హరిస్తున్న ఆమె సోకులు చూస్తూ రెప్పవాల్చడం మర్చిపోయాడు విదుర్. అంతలోనే తెలివి తెచ్చుకొని తల విదిరించి చూపులు తిప్పుకున్నాడు. అయ్య బాబోయ్, అమ్మాయి అందంలో ఇంత ఆకర్షణ ఉందా? అయినా దీనికి సోకులేమిటిప్పుడు? ఈ తిక్కదాంతో వేగలేక చేస్తున్నా. ఇదేదో కొంప ముంచే సునామీ హెచ్చరికలాగే ఉంది. ఈసారి ఏం గోల చేస్తుందో అనుకున్నాడు. అతన్ని గమనించినట్టే కిచెన్లోకి వెళ్ళిపోయింది మాన్విత. జీవితంలో తొలిసారిగా తను మగాడిలా పుట్టినందుకు తాను చుట్టుకుంటూ గ్లాస్ ఖాళీ చేశాడు. వయసుకొచ్చిన ఒక అమ్మాయి ఏ సంబంధం లేకుండా ఒకే గూటిలో కలిసి ఉంటే కష్టాలు ఏమిటో అర్థమవుతున్నాయి. బహుశా భోజనానికి పిలుస్తుందేమో అనుకున్నాడు. లేట్గా తింటానని చెప్పాలని కూడా అనుకున్నాడు. కానీ అలాంటి సూచనలేది కనపడలేదు. గ్లాస్లో ఇంకో పెగ్గు విస్కీ కలుపుకున్నాడు. అప్పటికీ ఆమె బయటికి రాలేదు. గ్లాస్ అలాగే వదిలి లేచి బాత్రూమ్కి వెళ్ళాడు. అప్పుడే హాల్లోకి వస్తూ అది గమనించింది మాన్విత. నన్ను పట్టించుకోకుండా మందు కొడతావా? ఆగగాని పని చెప్తా అనుకుంటూ విస్కీ గ్లాసు ఎత్తేసింది. ఖాళీ గ్లాస్ యథాస్థానంలో ఉంచి ఒక చికెన్ ముక్క నోట్లో వేసుకుని డైనింగ్ రూమ్లోకి వెళ్ళింది. తిరిగి వచ్చిన విద్యుత్ సోఫాలో కూర్చుంటూ ఖాళీ గ్లాస్ చూసి షాక్. అందులో విస్కీ లేదు. ఏమైంది? అర్థం కాక పిచ్చి చూపులు చూశాడు. తను తాగింది ఒక పెగ్గు. స్లోగా తాగే అలవాటు తనది. తనకేమీ ఇంకా
తలకెక్కలేదు. విస్కీ కలిపి ఉంచి వెళ్ళాడు. ఏమవుతుంది? మాన్విత తాగేసిందా? అలా ఉండదు. తనే పొరపాటు చేసి ఉండాలి. ఆలోచిస్తూనే మరో పెగ్గు కలుపుకొని కొద్దిగా సిప్ చేశాడు. సిగరెట్ తాగాలనిపించింది. ప్యాకెట్ కోసం బెడ్రూమ్లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి సోఫా ముందు బాసిం పట్టు వేసి కూర్చునింది మాన్విత. ట్రేలో ఒక ప్లేట్లో గారెలు, మరో ప్లేట్లో చికెన్ కర్రీ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది. షరా మామూలే. గ్లాస్లో విస్కీ మాయమైంది. అనుమానంగా ఆమెనే చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. అతన్ని పట్టించుకోకుండా చట్నీ నాలుక మీద వేసుకుని చికెన్ ముక్క నములుతూ కూర్చుంది. ఆమె వరుస చూస్తే ఏమాత్రం కదిపినా గొడవకి సిద్ధంగా ఉన్నట్టుంది. హాల్లో కాస్త పెద్దగా మాట్లాడినా వరండాలోకి వినిపించి గుట్టు రట్టయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఓపిగ్గా మౌనం వహించాడు. తిరిగి గ్లాస్లో విస్కీ కలుపుకున్నాడు. తన గ్లాస్ తీసి అతడి గ్లాస్ పక్కన పెట్టింది. ఏంటి? సీరియస్గా అడిగాడు. కళ్ళతోనే విస్కీ బాటిల్ చూసింది. వద్దు అన్నాడు కంగారుగా. ఏం వద్దు? అదోలా అడిగింది. తాగొద్దంటున్నా. ఆల్రెడీ తాగేశాగా నవ్వింది. అందుకే వద్దంటున్నా. నీకు బుద్ధుందా? నా ఎంగిల్ గ్లాస్లో తాగేస్తావా? నా ఎంగిల్ గ్లాసు నువ్వు తాగేసావుగా. నీతో వాదించలేను. ఆల్రెడీ పెగ్గున్నర లాగించేసావు. చాలదు. నా మాట వినవే బుజ్జి. నువ్వు అలా బుజ్జి అనుకు. నా కోపం వస్తుంది. నీ కోపం రానిదెప్పుడు? ఇంత తిక్కేమిటి నీకు? బుజ్జి అంటే తప్ప నీ ముద్దు పేరేగా. అది నా చిన్నప్పుడు. ఇప్పుడు నువ్వు అలా పిలిస్తే నేను ఇంకా గౌను తొడుక్కుని పాపాయని అనుకుంటావని ఫీల్ అవుతా. ఐఆమ్ మేజర్ యూనో. నాకు పెళ్ళిడు వచ్చింది. పోయి తాగేస్తా. ఓర్ నాయనో, ఈ మాత్రానికి తేడా వచ్చేసింది నీలో. నీకు తాగుడు అలవాటు ఉందా? చచ్చా, నాకే అలవాటు లేదురా. కానీ బాగుంటుందంట కదా. తాగితే నిషా వస్తుందంట. కిక్ అది ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలియాలి. ఆ రోజేమో నిషాలో విషం తాగాలని జిన్ తెచ్చుకుంటే అది కాస్త నువ్వు తాగేస్తావా? దొంగ ముఖమోడ. పోయిరా చెప్తా అంది. వద్దంటుంటే వినవా? ఇస్తావా? నీ గ్లాస్ పట్టుకోనా? గొంతు పెంచింది. అతికిపడ్డాడు విధు. అది వరకే నీకు పుణ్యం ఉంటుంది. బయట కనబడితే అల్లరైపోతాం. అరవకి నీకు పుణ్యం ఉంటుంది. బయట కనబడితే అల్లరైపోతాం. నువ్వేదో కొంప ముంచేలా ఉన్నావు. ఇలా కాదు కానీ పద బెడ్రూమ్లోకి పోదాం అంటూ లేచాడు విధు. ఆ మాట అన్నావు, నచ్చింది. రామరి అంటూ తను తెచ్చిన ట్రే పుచ్చుకొని బెడ్రూమ్లోకి దారి తీసింది. సగంజామ అంతా బెడ్రూమ్లో టీపాయ్ మీదకి తెచ్చి తలుపు మూసాడు విధుర్. ఇక్కడైతే అరచుకున్నా బయటికి వినపడదు. టీపాయ్ ముందు నేల మీద బాసిం పట్టు వేసుకుని కూర్చుంది. తిరిగి ఆ షేపులు తను షేకాడిస్తున్నాయి. సోఫాలో కూర్చోమంటే తంట. మౌనంగా ఆమె గ్లాసు కూడా నింపాడు. అమ్మాయిలు 2 రకాలు. రౌండ్ బాడీ షేప్ మొదటి రకం, పలక బాడీ షేప్ 2వ రకం. రౌండ్ బాడీలో కాస్త ఒళ్ళు చేసినా బొద్దుగా కనిపిస్తారు. ఇంకాస్త ఎక్కువైతే లావుగా తెలుస్తారు. కానీ పలక షేప్ అలా కాదు. ఒళ్ళు చేసినా లావు తెలియదు. ఆ పైన కాస్త కాలుబారు అయితే మరింత అందంగా ఉంటారు. మానవిత 2వ రకం. అసలే అందగత్తె. ఆ పైన పలకబాడి కాలుబారు యువతి. అందుకే చూడగానే ఆకర్షించే రూపం ఆమెది. అంత అందమైన యువతి కాబట్టే కట్నం కోసం వేరే యువతిని పెళ్లి చేసుకున్న మానవితను వదులుకోలేక కుక్కలా తిరుగుతున్నాడు ప్రకాష్. ఆమె మనసులో ఏదో చెప్పాలనే ఆరాటం ఉంది. అది చెప్పే ధైర్యం చాలక అలవాటు లేకున్నా మందు కొట్టేస్తుంది. అదేమిటో వినాలనే ఇష్టం లేకపోయినా మందు పోసాడు విధు. ఈసారి తొందరపడకుండా 2 గుక్కలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది మాన్విత. అతడి వంక చూసింది. సిగరెట్ వెలిగించుకోనా అడిగాడు. ఆ మాయదారి పొగంటనే నాకు గిట్టదు. అసలు మీ మగవాళ్ళకి వేంపాడు బుద్ధులుగా చేదు కషాయంలా ఉంది. తాగితే రుచి పచ్చి లేదు. ఎందుకీ మందు కొడతారో అర్థం కాదు. గుప్పున సిగరెట్లు ఊది పారేస్తారు. ఇందులో ఏం ఆనందం ఉందని చీపాడు మందు అంటూనే తన గ్లాస్ లేపేసింది. ఎత్తిన గ్లాస్ ఇంచకుండా తాగేసి గ్లాస్ పక్కన పెట్టి గారె ముక్క తుంచి చికెన్ కర్రీలో ముంచి నోట్లో వేసుకుని అతన్ని చూసింది. వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు విధుర్. నాకు ఆ మాట చెప్పరా? కాళ్ళు బార్లాలు చాపి చేతుల మీద వెనక్కి వాళ్తూ అడిగింది. ఏ మాట? సిగరెట్ కోరిక మధ్యలోనే విరమించుకుని అడిగాడు. 1 గంటకి స్టేషన్ వద్ద విడిపోయాం. నువ్వు సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చావు. 3 గంటలు ఏం చేసావు? వేటకెళ్ళావా? ఎన్ని జంతువులను కొట్టావు అని అడిగింది. ఆమె నుంచి ఇలాంటి ప్రశ్న ఊహించలేదు విధుర్. తన గతం గురించి ఆమెతో ఏమీ చెప్పలేదు. ఆమె తెలివైంది. ఊహించేసింది. ప్రత్యర్థుల్ని వేటాడి వచ్చా అనుకుంటోంది. అదేం లేదులే. వేటకెళ్ళే ముందు జంతువుల ఆనుపాను తెలుసుకోవాలి. నీటి వనరు ఎక్కడో గుర్తించాలి. అడుగుజాడలు స్టడీ చేయాలి.
అవి ఏమర అవి ఏమరపాటుగా ఉండగా మాటు వేసి మట్టు పెట్టాలి. సో నేను వెళ్ళింది స్టడీ చేయడానికి, చంపటానికి కాదు. వేటకి ఇంకా సమయం ఉంది. ఓహో, మరి అంత దాకా ఇలా మందు కొడుతూ కూర్చోవడమేనా? వేరే పని లేదా? మువ్వల పట్టీలు చప్పుడు చేస్తూ సాగదీసి ఆమె పలుకుతున్న తీరు విదుర్ని కంపన పుట్టింది. కంగారుగా లేదు అనేశాడు. టాపిక్ డైవర్ట్ చేయటం కోసం తనే కల్పించుకుంటూ. అవును, యశోదానగర్ జమ్మి చెట్టు దగ్గరలో చిన్ని వినాయకుడి గుడికి ఎదురుగా 2 అంతస్తుల మేడ, అది ఎవరిదో నీకు తెలుసా అని అడిగాడు. అది ఆ యదవ ప్రకాష్ గాడిల్లు. ఆ ఊసెందుకు ఇప్పుడు? నీకెలా తెలుసు? అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను. నన్ను మోసం చేసి ఇంకో పిల్లని చేసుకున్నాడని తెలిసాక చంపేద్దామని హ్యాండ్ బ్యాగ్లో నైఫ్ వేసుకుని వెళ్ళాను. ఆ టైంలో వాడి పెళ్ళాం కనిపించింది. నాకే బాధేసింది. వాడి మీద నాకు కోపం ఉండొచ్చు, కానీ పెళ్ళై కోటి ఆశలతో కాపురానికి వచ్చిన అమ్మాయి బొట్టు చెరిపేసే అధికారం నాకెవరిచ్చారు? అందుకే ఆవేశం తగ్గించుకొని వచ్చేసాను వెనక్కి అంటూ గ్లాస్లో ఉన్న మిగిలిన విస్కీ తాగేసింది. ఆమెకు ఎక్కువైపోతుందని విదురు కంగారు. ఎలా ఉంది అడిగాడు. తిమ్మిరిగా ఉంది, మత్తుగా ఉంది, హాయిగా ఉంది. ఆ రోజు నీకు తెలుసా, ఏమీ అనుభవించకుండానే చచ్చిపోతున్నానని బాధేసిందిరా. ఇప్పుడు కొంతైనా అనుభవించి చావాలనుంది. తనేదో చెప్పాలనుకుంది, చెప్పలేక మరేదో చెబుతోంది, కానీ భావం ఒకటే. అది అర్థమై తల పట్టుకున్నాడు విదు. చస్తానంటూ మళ్ళీ ఆరంభించావా? ఇక చాలు, పద భోంచేద్దామన్నాడు. నాకు ఆకలేదు అంటూ మోకాళ్ళ మధ్య ముఖం దాచుకుని అలా ఉండిపోయింది. తన గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యం చేసింది. ఆమె ఎందుకో బాధపడుతోందనిపించింది, కానీ కదిపితే చిక్కే. ఏ మూడ్లో ఉందో తెలీదు. ఉన్నట్టుండి పెద్దగా నవ్వింది మాన్విత. అదిరిపడి చూశాడు. పొట్ల చేత్తో పట్టుకుని మరీ నవ్వుతోంది. ఎందుకే నవ్వుతావు? కోపంగా అడిగాడు విదురు. ఏం లేదు అంటూ బలవంతంగా నవ్వాపుకుని చూసింది మాన్విత. విదుర్, మన ఇద్దరం ఒకరికొకరం ఏమవుతారా? చెప్పు. ఆలోచిస్తే నవ్వు రావటం లేదు అంది. ఇందులో నవ్వొచ్చే విషయం ఏముంది లేదా అంటూ తూలేసి నిలబడింది. వెనక్కి పడబోతూ నిలదొక్కుని లేదా, నిజంగా ఏమీ లేదా అంది. కంగారుగా లేచి నిలబడ్డాడు. వామ్మో, నీకెక్కువైపోయిందా బాబు, ఇలా సోఫాలో కూర్చో చెప్తాను అంటూ చెయ్యి పట్టుకోపోయాడు. తోసేసి చేతిని. కూర్చోను, ఇప్పుడు నాకు తెలియాలి. అలా అమాయకంగా పోజివ్వక బాబు, చెప్పు. ఒక పెళ్లి కాని జంట ఒకే ఫ్లాట్లో నివసిస్తుంటే ఏమంటారు చెప్పు? ఏదో అందమైన పేరు పెట్టారే, ఏందబ్బా? సహజీవనం. ఏరా, మన ఇద్దరం సహజీవనం చేస్తున్నామా? లేకపోతే నువ్వు నా పడగదిలోకి ఎలా వచ్చావు? ఎదురికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మాన్విత నవ్వింది. చెప్పలేదు. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేవు. ఇష్టం లేని మగాడిని ఆడపిల్ల పడగది దాకా కానివ్వదు. అవునా కాదా చెప్పు? అవును, కానీ కానీలు అర్ధనాలు చెప్పకులే. మన ఇద్దరి మధ్య ఒకే ఒకటి బాకీ ఉంది. అది కూడా జరిగిపోతే మనది 100% సహజీవనమే. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను అతిథిని మాత్రమే అన్నాడు విదుర్. ఆ మాట అంటే చంపేస్తాను. మీ మగాళ్ళంతా ఇంతేరా, అనుమానం పురుగులు. ఆ ప్రకాష్ గారిని నమ్మి డబ్బు పోగొట్టుకున్నాను, కానీ క్యారెక్టర్ పోగొట్టుకోలేదురా. నన్ను నమ్మరా విదుర్? శత్రువులా వచ్చి చేరి నా ఫ్లాట్లోనే కాదు, నా గుండెల్లో కూడా చేరిపోయి ఏమీ లేదంటావు ఒక దొంగ. ఏడుస్తూనే మాట్లాడుతుంది. నా అసలైన శత్రువు నువ్వేరా. యు ఆర్ మై స్వీట్ ఎనిమి. నా బాధ అర్థం చేసుకో. వేరా, నన్ను వదిలి వెళ్ళిపోతావేమని భయంగా ఉందిరా. ఎందుకురా నన్ను ఏడిపిస్తావు? నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను అంటూ సడన్గా అతని గుండెల మీద వాలిపోయి వాటేసుకుంటూ ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. క్రమంగా అలాగే మత్తులోకి చేరిపోయింది. కింద పడకుండా ఆమెను పట్టుకున్నాడు. అతడి కళ్ళు చెమర్చాయి. ఆమెను ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పాడు విదుర్. అప్పటికి అది 10 దాటిన సమయం. ప్లేట్లో మిగిలిన గారెలు తిని ఆ పొట్టుకు వాటితోనే సరిపెట్టుకున్నాడు. టీపాయ్ మీద ఇవన్నీ తీసుకెళ్లి కిచెన్లో సింక్లో ఉంచాడు. డైనింగ్ టేబుల్ మీద భోజనాల పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాడు. అప్పటికి టైం 10:30 దాటింది. తను మేకప్ సామాన్ తెచ్చుకుని అద్దం ముందు కూర్చున్నాడు. అర్ధగంట తర్వాత ముసలివాడికి టెప్లోకి మెరపాడు. సరిగ్గా 11:10 నిమిషాలకి బైక్ తాళాలు అందుకుని ఫ్లాట్లో లైట్ ఆపాడు. ఫ్లాట్కి తాళం పెట్టి కిందకు వచ్చాడు. నైట్ వాచ్మెన్ ఎటు వెళ్ళాడో ఆ పరిసరాల్లో లేదు. బైక్ స్టార్ట్ చేసుకుని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన విదుర్ తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో డైమండ్ అపార్ట్మెంట్స్కి తిరిగి వచ్చాడు. వాచ్మెన్ నిద్రపోతూ అతడి రాకను గమనించలేదు. బైక్ లాక్ చేసి బరువుగా ఉన్న గుడ్డ సంచితో మాన్విత ఫ్లాట్కి చేరుకున్నాడు. డాడీ, నేను విజయవాడ వెళుతున్నాను. ఏంటి, నువ్వే డిసైడ్ అయిపోయావా? కొడుకు వంక సీరియస్గా చూస్తూ అడిగాడు సర్వానాయుడు. అవునన్నట్టు తలుపడి వివేక్.
ఆ రోజు ఉదయమే తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పాడతను. ఇప్పటికిప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి? గట్టిగా అడిగాడు సర్వారాయుడు. ఉన్నాయి. ఆ వెదురంతా చూడనిదే నిద్ర పట్టేలా లేదు అన్నాడు వివేక్. భయం మనిషి యొక్క నిద్రని, సుఖాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇక్కడున్నంత వరకే నీకు భద్రత. నిద్ర పట్టకపోతే నీ కర్మ. వాడి కోసం నువ్వెందుకు వెళ్ళటం? అక్కడ మన వాళ్ళు ఆ పని మీదే ఉన్నారు. నాకు నమ్మకం లేదు డాడీ. మన సొమ్ముతో ఆ వెధవలు తిని తాగి బెజవాడ వీధుల్లో దొర్లుతున్నట్లున్నారు. వారం దాటినా ఇంకా వాడి చావు వార్త చెవికి చేరలేదు. అలాగని నువ్వు వెళితే నీ చావు వార్త మేము వినాల్సి వస్తుంది. ఆనాడు రాముడు చెట్టు చాటు నుంచి వాలిని బాణంతో కూల్చినట్టు వాడు నిన్నేసేస్తాడు. సింహాన్ని బోను బయట ఉండి ఎంతైనా రెచ్చగొట్టు. బోన్లోకి వెళ్ళాలని చూడక పంజా దెబ్బకి పడిపోతావు. అది కాదు డాడీ. ఇంకేం చెప్పకు. ఇక్కడున్నంత వరకే నువ్వు సేఫ్. కూడదు వెళ్తానంటే కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేసి తాళం వేస్తాను. ఆ విద్యుత్ సంగతి మన వాళ్ళు చూసుకుంటారు. మనం చెప్పక్కర్లేదు. వాడి తల మీద పెట్టిన ₹1,00,000 మన వాళ్ళ చేత సిన్సియర్గా పని చేయిస్తాయి. సందుగొందులన్నీ గాలిస్తున్నారు. ఇవాళ రేపో వేసేస్తారు. నువ్వు లోపలికెళ్ళు. తండ్రికి ఎదురు చెప్పలేక తలదించుకొని లోపలికి వెళ్ళిపోయాడు వివేక్. లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, మరేదైనా కావచ్చు. పరిపూర్ణ మానవుడంటూ లోకంలో ఎవరూ ఉండరు. డైమండ్ అపార్ట్మెంట్స్లో అలాంటి విచిత్రమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. బట్టతల శ్యామ్కి చిల్లర దొంగతనంటే ఇష్టం. చివరి ఫ్లాట్లోని రాంబాబుకి అబద్ధాలు చెప్పటం ఇష్టం. అవసరమున్నా లేకపోయినా అబద్ధాలు చెప్పి ఎదుటి వాళ్లను తికమక పెట్టేస్తుంటాడు. మధ్య ఫ్లాట్లోని సూర్యబాబుకి రా అక్షరం పలకదు. రామ అనమంటే లామా అంటాడు. రారా అనటానికి లాలా అంటాడు. చెవి మెలేసిన రా అక్షరం పలకలేడు. అవతలి ఫ్లాట్లోని మేజర్ పరశురామ్కి తనను పొగిడేవాళ్ళంటే ఇష్టం. ఆయన రిటైర్డ్ మేజర్. ఆయనకి ఎదురు ఫ్లాట్లోనే లక్ష్మణరావు ఉంటాడు. లక్ష్మణరావులో విచిత్రమైన అలవాటు అదేమంటే కాళ్ళకు ఎప్పుడూ చెప్పులు వేసుకోడు. అసలు ఆ ధ్యాసే ఉండదు. అలాగని అసలు చెప్పులే వేసుకోరా అంటే అది కాదు. వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుండానే వెళ్ళిపోతాడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చెప్పులు లేదా షూస్ ఏదో ఒకటి వేసుకొని వచ్చేస్తాడు. అలాగని అవి డబ్బు పెట్టి కొన్నావా అంటే చెప్పుల కోసం పైసా ఖర్చు పెట్టడు. ఇందులో రహస్యం ఏమంటే చిల్లర దొంగకి ఏదన్నా వస్తువులని చూస్తే చేతులు దురద పుడతాయి. ఆఫీస్ కావచ్చు, గుడి వద్ద కావచ్చు, గుమ్మం ముందు కావచ్చు, చెప్పులు కనిపిస్తే చాలు నచ్చిన జతలా తొడుక్కొని చక్కగా వచ్చేస్తాడు. అతడి దృష్టిలో ఇది దొంగతనం కాదు, బలహీనత. పోనీ అలా కొట్టుకొచ్చిన వాటిని వాడతాడా అంటే అది లేదు. ఇంట్లో పడేస్తాడు. మర్నాడు షగా మామూలే. పైగా అతనిది జాలిగుండె. ఎవరన్నా చెప్పులు లేకుండా కనిపిస్తే చాలు 4 చివాట్లు పెట్టి మరీ వాడికి చెప్పులు దానం చేస్తాడు. ఇందులో తృప్తి ఏమిటో అతడికే తెలియాలి కానీ అతడి మూలంగా అసౌకర్యానికి గురైన చెప్పుల బాధితులు చాలామంది ఉన్నారు. ఇది అతడి అలవాట, బలహీనత, ఏదన్నా జబ్బా అనేది ఎవరికి అంతుపట్టని విషయం. మనిషి పిచ్చుకల ఉన్న గొంతు లౌడ్ స్పీకర్ లాంటిది కాబట్టి సాధారణంగా ఎవరు అతడితో గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడరు. అటువంటి విచిత్రమైన వ్యక్తిత్వం లక్ష్మణరావుది. ఆ రోజు ఉదయం లక్ష్మణరావు తలుపు తీసుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగా మేజర్ పరశురాం కూడా బయటకు వచ్చాడు. ఏదో ముఖ్యమైన పని మీద బయలుదేరినట్టున్నాడు. సూట్ ధరించి చాలా అందంగా ఉన్నాడు. సుమారు 70 సంవత్సరాల వయసు, 6 అడుగుల ఎత్తున లావుగా బలమైన వ్యక్తి మేజర్. జుత్తు తెల్లబడిపోయి సన్న మీసం, పిల్లిగడ్డంతో గంభీరమైన రూపం. అయితే కాళ్ళకి షూస్ లేకుండా బయలుదేరాడు. గుడ్ మార్నింగ్ మేజర్ సాబ్ అంటూ విష్ చేశాడు లక్ష్మణరావు. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మణరావు. బయటికి బయలుదేరుతున్నట్టున్నావు. చెప్పులు వేసుకోకుండా ఎక్కడికి అని అడిగాడు మేజర్. నాదేముంది సార్, ఒంటిగాడిని. ఎలా వెళ్ళినా ఎవరు ఏమీ అనుకోరు. మీరెక్కడికి ప్రయాణం? నా ఫ్రెండ్ మనవరాలిది నిశ్చితార్థం ఉందయ్యా, వెళ్ళకపోతే బాధపడతాడు. అలాగా, మరి సూట్ వేసుకుని షూస్ లేకుండా బయలుదేరటం ఏమిటి? మర్చిపోయారా? నాకు ఇంకా మతిమరుపు రాలేదు లక్ష్మణరావు. ఏం చెప్పను, ఎవడో దొంగ మీద నా షూస్ దొంగలించుకుపోయాడు. రాను ఇక్కడ చిల్లర దొంగలు ఎక్కువైపోయారయ్యా. 5,000 పోసి ఇప్పుడు కొత్త షూస్ కొనుక్కోవాలి.
అరెరే! పెద్ద చిక్కే వచ్చిందే. అలాగని మీరు షూస్ లేకుండా వెళ్ళటం ఏం బాగాలేదు. ఉండండి, నా షూస్ ఇస్తాను, వేసుకెళ్ళండి. వద్దయ్యా లక్ష్మణరావు, నేను చీప్ క్వాలిటీ వాడను, అభ్యంతరం చెప్పాడు మేజర్. ఎంత మాట సాబ్, నా దగ్గర బెస్ట్ క్వాలిటీనే ఉంటుంది చూడండి అంటూ లోపలికి వెళ్ళి షూస్ తెచ్చాడు లక్ష్మణరావు. అంబాసిడర్ షూస్, తెల్లగా నిగనిగలా మెరుస్తున్న ఆష్ షూస్. వాటిని తొడుక్కుని చూశాడు మేజర్. పాదాలకు అతికినట్టు సరిపోయాయి. కానీ అంతలోనే ఏదో అనుమానం. లక్ష్మణరావు వంక చూశాడు. ఏంటి సార్, సైజు తేడా వచ్చిందా అడిగాడు లక్ష్మణరావు. సైజు తేడా కాదయ్యా, నువ్వే తేడా అనిపిస్తోంది. ఆగు చెప్తాను అంటూ షూస్ని తీసి అటు ఇటు తిప్పి చూశాడు. తర్వాత కోపంగా చూశాడు. ఏమయ్యా లక్ష్మణరావు, నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నాను. నీకు ఈ షూస్ ఎక్కడివి అడిగాడు. నావే సార్, మీకు నచ్చలేదా? నచ్చినవి కాబట్టి కొనుక్కున్నాను. నా షూస్ నాకే ఉదారంగా ఇస్తావా? నిజం చెప్పు, వీటిని దొంగలించటం ఎందుకు, మళ్ళీ నాకే ఇవ్వటం ఎందుకు అంటూ నిలదీశారు ఆయన. అప్పటికి కానీ లక్ష్మణరావుకి బల్బు వెలగలేదు. అవి ఆయనమే నిన్న డోర్ బయట కనిపిస్తే జోడు గుర్రాల నిగలగలాడుతున్నాయని తెచ్చి లోపల పడేశాడు. ఆ సంగతి మర్చిపోయి ఇప్పుడు ఆయనకి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో ఒకటి చేసి తప్పించుకోకపోతే ఈ పెద్ద మనిషి తనని ఒక గుద్దుతో చంపేస్తాడు. అరే, ఎంత పని జరిగింది, నిజంగా ఇవి మీవేనా సాబ్ అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. అవునయ్యా, నావే, డౌట్ లేదు. అదే నిజమైతే ఆ శ్యామ్ గాడిని ఇప్పుడే చంపేస్తాను సాబ్, ఇంత మోసం చేస్తాడా అంటూ వెళ్ళి దబదబాగా శ్యామ్ డోర్కు తట్టాడు. నిజానికి అంత క్రితమే అతను లాక్ చేసుకుని వెళ్ళిపోవడం లక్ష్మణరావుకి తెలుసు. వాడు లేనట్టున్నాడు లేవయ్యా. ఇంతకీ వాడేం చేశాడు అనుమానంతో అడిగాడు మేజర్. ఏం చేయటం ఏమిటి సాబ్, ఆ బద్మాష్ మూలంగా మీ ముందు నేను దొంగనైపోయాను. ఆ షూస్ వాడే నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అదే కదా, ఆ మధ్యని మీ గురించి చాలా గొప్పగా పొగిడేవాడు. మీది మహర్జాతకమని, ఒక్కరోజు మీ బూట్లు ధరించినా మనకి రాజయోగం పడుతుందని పొగుడుతుంటేమో అనుకునేవాడిని. చివరికి ఇదా, మీ బూట్లు కొట్టేసి ఓ రోజు తొడుక్కుని నాకు దానం చేశాడు. ఈ విషయం తెలియక మీ బూట్లు మీకే ఇచ్చి మధ్యలో నేను ఫూల్ అయ్యాను చూసారా. వాడు కనిపిస్తే పీక కొరికి చంపేసేవాడిని. ఏ మ్యాన్, కూల్ డౌన్, లీవ్ ఇట్. నా బూట్లకే అంత విలువిచ్చావంటే నా మీద గౌరవం ఉన్నట్టే కదా. కాబట్టి మనం అతన్ని క్షమించాలి. ఫర్గెట్ ఇట్. నా షూస్ నాకు వచ్చాయి చాలు. థ్యాంక్స్ లక్ష్మణరావు అంటూ హుందాగా పొగిడాడు ఆయన. తిట్టవలసిన నోటితోనే పొగిడించుకోవాలంటే దానికి తగిన చాతుర్యం, సమర్థత కావాలి. అవి లక్ష్మణరావు దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తేలిగ్గా తెప్పించుకోగలడు. కానీ ఈ సంగతి పాపం బట్టతల శ్యామ్కి తెలిస్తే ఏమవుతుందో చూడాలి. సోఫాలో ముందు నుంచి లేవబోతున్న విదుర్ని జబ్బపట్టి వెనక్కు లాగింది మాన్విత. ఏమిటన్నట్టు చూశాడు. కళ్ళతోనే టీవీని చూపించింది ఆమె. అప్పటికి ఉదయం 9 కావస్తుంది. అంత క్రితమే టిఫిన్ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు. విదుర్ దృష్టి టీవీ మీదకు మళ్ళింది. న్యూస్ ఛానల్లో వార్తలు వస్తున్నాయి. స్క్రీన్ మీద పోలీసులు ఒక యువకుడిని అరెస్ట్ చేసిన దృశ్యం కనిపిస్తోంది. ఆశ్చర్యపోతూ ఆ యువకుడిని మాన్వితని చూశాడు. చాలా ఉత్సాహంగా, ఉత్కంఠగా చూపిస్తోంది ఆమె. అరే, వాడు నీ లవర్ ప్రకాష్ కదూ? ఆశ్చర్యం అభినయిస్తూ అడిగాడు. లవర్ కాదు, శత్రువు. టీవీ నుంచి చూపు మరల్చుకుంటానే అతడి మాటలని సరిచేసింది. ఎవడో ఒకడు, కానీ విషయం ఏమిటి? అలా పోలీసుల మధ్య వచ్చాడేమిటి? రాలేదు, పోలీసులు అరెస్ట్ చేశారు. అరే పాపం, ఏమైందేమిటి? కొంపదీసి వాడి మీద పోలీస్ కేసు పెట్టావా? నేనేమీ కేసు పెట్టలేదు, వాళ్లే అరెస్ట్ చేశారు. అలాంటి ఆడపిల్ల ఉసురు ఊరికే పోతుందా? మాన్విత, నువ్వు తెలుగు సినిమాలు చూడడం తగ్గించాలి. నేనెక్కడ చూశాను? నువ్వేగా తీసుకెళ్ళావు. నీ పోర పడలేకే కదా తీసుకెళ్ళాను. సరే, ముందు ఏం జరిగిందో చెప్పు. ప్రత్యేక బులెటిన్గా ప్రసారమవుతోందా వార్త? శ్రద్ధగా వినటం ఆరంభించారు ఇద్దరు. నగరంలో ప్రముఖ వ్యాపారి కుమారుడైన ప్రకాష్ ఇంటి మీద అర్ధరాత్రి ఐటీ దాడులు.
నల్ల డబ్బు 5 కోట్ల రూపాయలని రాత్రికి రాత్రికి తరలించబోతున్నాడని ఎవరో అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్తో అప్రమత్తమైన అధికారులు రాత్రి 1 గంట ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. లెక్కల్లో చూపని 6 కోట్ల రూపాయల నగదుతో పాటు కిలో బంగారం కూడా పట్టుబడింది. వాటితో పాటు రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో చోరీకి గురైన 6 దేవీ దేవతా విగ్రహాలు పట్టుబడ్డాయి. అవన్నీ విలువైన పంచలోహ బంగారు విగ్రహాలు. దీంతో పోలీసులు ప్రకాష్ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఐటీ దాడుల గురించి ముందే తెలిసి తన నౌకరు సాయంతో అంత కారు డిక్కీలోకి చేరుస్తుండగా దాడులు జరిగాయి. అయితే నౌకరు అందించిన సమాచారం ప్రకారం నగదు 5 బ్యాగుల్లో సర్ది కారు డిక్కీలో ఉంచగా వాటిలో ఒక బ్యాగు మాయమైందని తెలుసుకున్న అధికారులు మిస్ అయిన బ్యాగ్ కోసం ఆరా తీస్తున్నారు. ఇవాళ పగలు కూడా సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దాడులకు సంబంధించి విజువల్స్తో పాటు కథనాలు వినిపిస్తోంది న్యూస్ రీడర్. ఆ వార్తలు వింటున్న మాన్విత ముఖంలో ఆనందం తాండవిస్తోంది. సో యు ఆర్ హ్యాపీ నవ్వుతూ అడిగాడు. ఎస్ ఐఎమ్ హ్యాపీ, బట్ ఒకటే బాధ, నా కష్టార్జితం పోయింది. ఆ డబ్బు ఇక నాకు తిరిగి వస్తుందన్న ఆశ లేదు అంది బాధగా మాన్విత. డోంట్ వరీ, నీ కష్టార్జితం ఎప్పుడూ వృధా పోదు, ఒకరోజు నీ వద్దకే వస్తుంది. ఆహా, కాళ్లతో నడిచొస్తుందా? నీలో ఫిలాసఫీ కూడా ఫుల్గా ఉంది. ఈ మెట్ట వేదాంతాల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. పోతే పోయింది డబ్బు. ఆ విధవ జైల్లో ఉంటే నేను ప్రశాంతంగా ఉండొచ్చు. కాఫీ చేసి తెస్తాను, కూర్చో అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళింది మాన్విత. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు విదుర్. లేచి టీవీ ఆఫ్ చేశాడు. అద్దం ముందు కూర్చొని మేకప్ కిట్ ఓపెన్ చేశాడు. ముసలి గెటప్లోకి మారిపోవడానికి మేకప్ చేసుకోవటం ఆరంభించాడు. కాసేపటికి 2 కాఫీ మగ్గులతో మాన్విత వచ్చింది. ఆమె ఇంకా స్నానం చేయలేదు, నేటిలోనే ఉంది. మళ్ళీ ఈ ముసలి వేషమా? చూడలేకపోతున్నా బాబు. అయినా బయట పనేముంది ఇప్పుడు? ఒక కప్పు అతడికి ఇస్తూ అడిగింది. పనులు చాలా ఉన్నాయి కానీ చూడు, అన్నింటి యందు సమదృష్టి ఉండాలంటారు గీతాచార్యులు. వేషం ఏదైనా అవసరం నాది కాబట్టి తప్పదు. ఒకరోజు నేను పెట్టకుండా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నాడు హితబోధ చేస్తున్నట్టు. ఆ మాటలకు చురుక్కున చూసింది మాన్విత. హలో, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావా అని అడిగింది. లేవా? విదురు ప్రశ్నించాడు. లేను, ఎలా ఉంటాను? నీకు చాలా పనున్నట్టే నాలోనూ చాలా ఆశలున్నాయి. వాటిని రేపింది నువ్వే. ఒకటి తీరకుండా నాకు సంతోషం ఎక్కడిది? మన సుఖదుఖాలకు మనసే ప్రధాన కారణం అన్నారు పెద్దలు. అనవసరంగా ఆశలు పెంచుకోకు. సంతోషంగా జీవించాలంటే ఆశల్ని తుడిచేయాలి. అలాగా, అదేదో నీ చేతితో నాకు సన్యాసం ఇప్పించు, ఆశల్ని తుంచేస్తాను. నేను చేస్తాను. వెధవ సలహాలు ఇస్తావా? నీతులు చెప్పిన పెద్దలే ఆశ మనిషిని బతికిస్తుంది, నిరాశ మనిషిని చంపుతుంది అన్నారు. వినలేదా? అంది కళ్ళు చక్రాల తిప్పుతూ. ఖాళీ మగ్గు పక్కన పెట్టి సీరియస్గా ఆమె చూశాడు విదురు. నువ్వు చెప్పింది నిజమే, కానీ తీరని ఆశల్ని తలెత్తుకోమని ఏ పెద్ద మనిషి చెప్పలేదు. ఆ విషయం మర్చిపోకు. భగవంతుడు మనకిచ్చిన జీవితం చాలా చిన్నది. అందులోనే ఎన్నో భావావేశాలు, మరెన్నో సంఘటనలను ఇమిడ్చాడు. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కానీ పైవాడు మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. అది సాధించుకోవడానికి కృషి చేయాలి. జీవితాన్ని సార్థకం చేసుకొని కన్నుమూయాలి. అంతేగాని చావాల్ని ముందుగా ఎన్నడూ కోరుకోకూడదు అన్నాడు. ఇక అతడితో వాదించే లాభం లేదనుకుందో ఏమో కానీ కోపంగా చూస్తూ ఖాళీ కాఫీ మగ్గులు 2 తీసుకొని సుసా కిచెన్లోకి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ తిరిగి తన పనిలో మునిగిపోయాడు విదురు. కాసేపటికి హాల్లోకి వచ్చింది మాన్విత. కానీ అతడి వంక చూడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్యాన్ వేసుకుని బెడ్ మీద వాలిపోయింది. తలుపు బార్లా తెరచి ఉండటంతో నడుము నుంచి పాదాల వరకు దిగువ భాగం కనిపిస్తూనే ఉంది. ఆమె తిరిగి అల్కపాన్పు ఎక్కిందని అర్థం కాగానే ఆమెను పట్టించుకోవటం మాని పూర్తిగా మేకప్ చేసుకోవడంలో మునిగిపోయాడు. సుమారు 40 నిమిషాల తర్వాత తాతయ్య గెటప్ వచ్చేసింది. దుస్తులు మార్చుకుని చేతికి అందుకుని పూర్తిగా తాతయ్యగా మారిపోయాడు. తుండు భుజాన వేసుకుంటూ బెడ్రూమ్ డోర్లోకి వెళ్ళాడు. ఆమె తిరిగి పడుకుంది. కళ్ళు తెరిచే ఉన్నాయి. నేను బయటికి వెళ్ళొస్తాను, రావటం ఆలస్యం కావచ్చు అన్నాడు. నేనెవరిని నాకు చెప్తున్నావు? ఇది సత్రం, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంది నిష్ఠూరంగా. ఇబ్బందిగా చూశాడు విధు. చెప్పినా తంటానే, చెప్పకపోయినా తంటానే. నీతో ఎలా చావాలో అర్థం కావటం లేదు. నువ్వు ఈ ఫ్లాట్ ఓనర్వి, వచ్చి తాళం వేసుకుంటావని చెప్పాను అన్నాడు విసుగ్గా.
థ్యాంక్స్, వెళ్ళిరా అంటూ లేచి కూర్చుని జుత్తు లాగి ముడి వేసుకుంది. ఇవాళ నా ఆఫీస్కి వెళుతున్నావా అడిగాడు. 2 మాసాలకు సెలవు పెట్టేశాను. ఎందుకు? సెలవులతో పనేముంది ఇప్పుడు? నాకు లేదు. నీకు వండి పెట్టడానికి ఏం కావాలో చూసుకోవడానికి ఓ మనిషి అవసరం కాదా? అలాగని నేను చెప్పానా? వద్దొద్దు, నీవు లీవ్ క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపో. వెళ్ళను. నీకేమైనా అభ్యంతరమా? బెడ్ దిగి దగ్గరికి వస్తూ అడిగింది. ఆమె తీరు చూస్తే ఇంకోవారు డిక్లేర్ చేసి తన ముసలి వేషాన్ని చెడగొట్టే మూడ్లో ఉందని అర్థమైపోయింది. కంగారుగా వెనకడుగు వేసి గడప బయటకు వచ్చేశాడు. ఓకే మేడం, మీ ఉద్యోగం మీ ఇష్టం. సెలవు పెడతారు, రిజైన్ చేస్తారు, వెళ్ళొస్తాను అంటూ వెనుతిరిగాడు. భోజనానికి వస్తున్నావుగా అడిగింది. వచ్చేస్తాలే. కూరలేమిటి? నీకు ఇష్టమైనవే వండు. అంటే నీ ఇష్టాలు కూడా నా ఇష్టాలతో ఏకీభవించినట్టేగా. డోర్ మీద చేయి వేయబోతూ ఆగి తిరిగి చూశాడు. ఎంత వద్దనుకున్నా అతని పెదవుల మీద చిరునవ్వు. అలవోకగా తొంగి చూసింది మాన్విత. నన్ను ఇరుగన పెట్టాలని ఎందుకే నీకంత పట్టుదల? నేను మారను, నేను ఇంతే. ఓకే అన్నాడు. యా, అఫ్కోర్స్ యు ఆర్ రైట్ అంది అతని కళ్ళలోకి చూస్తూ. బట్ ఎండ తగలనంత వరకే నువ్వు ఒంటరివి. ఎండలోకి వచ్చాక నువ్వు ఇద్దరు. ఒకటి నువ్వు, 2 నీ నీడ. అది నిన్ను వదలదు. సో నువ్వు ఉంతే. నేను ఇంతే. నీ నీడని కదా అంది మృదువుగా. డామేట్, నీతో వాదించలేను. గొడుగుతో ఉంటే వానాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, స్వెట్టర్తో ఉంటే చలికాలం, ఆడపిల్లతో ఉంటే పోయే కాలం అంటూ తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయాడు విదురు. నవ్వుకుంటూ డోర్ మూసి లాక్ చేసుకుంది మాన్విత. ఫ్యాన్లు ఆఫ్ చేసి చీపురు అందుకొని హాలు, కిచెన్ గదులు శుభ్రం చేయటం ఆరంభించింది. చివరిగా తన బెడ్రూమ్ తుడుస్తూ వంగి బెడ్ కిందకు చీపురు వేస్తూ అక్కడున్న బ్యాగ్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇంతవరకు డబుల్ కాట్ కింద ఏ వస్తువు తను ఉంచలేదు. మరి ఈ బ్యాగ్ ఎక్కడిది? విదురుదా? తనకు తెలిసి అతని వెంట లగేజ్ ఏమీ లేదు. మరి ఇదెక్కడిది? డౌట్ రానేయకూడదు. వస్తే మనిషిని కుదురుగా ఉంచదు. చీపురు పక్కన పడేసి బెడ్ కిందకు దూరి ఆ బ్యాగ్ను బరబరా బయటకు లాగింది. సాదా సీదా ఎయిర్ బ్యాగ్ అది. బరువుగా ఉంది. దుస్తులైతే అంత బరువుగా ఉండాల్సిన అవసరం లేదు. కుతూహలం అణుచుకోలేకపోయింది. లోపల ఏముందో చూడాలని ఉత్కంఠగా ఉంది. ఆతృతగా బ్యాగ్ జిప్ లాగింది. ఓపెన్ చేస్తూనే షాక్. కెవ్వు నరమాలనుకున్న తన కోరికను అతి కష్టం మీద నిగ్రహించుకుంది. అది మామూలు బ్యాగ్ కాదు, డబ్బున్న బ్యాగ్. దానిలో కట్టలుగా పేర్చి ఉన్నాయి కరెన్సీ నోట్లు. నోట మాట రాక అలాగే చతికిలబడింది మాన్విత. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల నచ్చంగానే లైక్ చేయండి.